Hello everyone, welcome to Tara IAS, Think IAS and Think Tara. So let's look into the Hindu analysis for 29th November 2024. My name is Vaishnavi. So today I am going to deal about the articles from the Hindu paper. Okay, so మీకు వీడియో మొత్తం చూసిన తర్వాత వీడియో నచ్చినట్టయితే if you feel this analysis is more useful to you, don't forget to subscribe to our channel and also click the notification bell icon and మీరు మాకు మా ఎఫర్ట్స్ ని రికగ్నైజ్ చేసిన ఇఫ్ యూ ఫీల్ దాట్ అవర్ కంటెంట్ ఈజ్ యూస్ఫుల్ టు యూ సో డెఫినెట్ గా వీడియో మొత్తం చూసిన తర్వాత లైక్ చేయండి. యువర్ సబ్స్క్రైబ్స్, యువర్ లైక్స్ అండ్ యువర్ కామెంట్స్ విల్ హెల్ప్ మీ టు డూ మోర్ కంటెంట్ ఫర్ యూ పీపుల్. ఓకే, సో లెట్స్ స్టార్ట్ ద వీడియో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే. So let us look at the first article. So first article is Census 2025 as a comprehensive citizen registry అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. ఓకే, సో ఈ పర్టికులర్ ఆర్టికల్ రాసింది ఎవరు అంటే సి చంద్రమౌళి గారు. సో సి చంద్రమౌళి గారు ఇస్ అ ఫార్మర్ రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ గా పనిచేశారు ఆయన. కాబట్టి మీకు డెఫినెట్ గా యుల్ గెట్ వాల్యుబుల్ ఇన్సైట్స్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. సో కైండ్లీ ప్రాపర్ గా కాన్సన్ట్రేషన్ తో వినండి. ఓకే, సో మెయిన్లీ ఈ పర్టికులర్ ఆర్టికల్ ఏదైతే ఉంటుందో దిస్ ఇస్ స్పీకింగ్ అబౌట్ సెన్సస్ తో పాటు నేషనల్ పాపులేషన్ రిజిస్ట్రీ గురించి అండ్ ఆల్సో నేషనల్ రిజిస్టర్ ఆఫ్ ఇండియన్ సిటిజన్స్. ఓకే, నేషనల్ రిజిస్టర్ ఫర్ ఇండియన్ సిటిజన్స్ ఈ రెండింటి గురించి మాట్లాడుతుంది అనమాట. సో ఈ నేషనల్ రిజిస్ట్రీ ఫర్ ఇండియన్ సిటిజన్స్ అండ్ ఎన్పిఆర్ ఏదైతే ఉంటుందో సో వీటిని 2025 సెన్సస్ లో యాడ్ చేయాలనుకుంటున్నారు. సో దట్స్ వై హీ స్పీకింగ్ అబౌట్ దిస్ పర్టికులర్ టూ థింగ్స్. అంటే హీ స్పీకింగ్ అబౌట్ ద కన్సర్న్స్ అరౌండ్ దాట్. సో దానికోసం అస్సాం ని ఎగ్జాంపుల్ తీసుకొని కొన్ని కోట్ చేయడం జరిగింది. లెట్స్ ఫోకస్ ఆన్ దాట్. ఓకే, సో బేసిక్ గా మనకి సెన్సస్ అనేవి ఎన్ని ఇయర్స్ కి ఒకసారి కండక్ట్ చేస్తారు? సో ఇట్స్ ఎ డెసినియల్ యాక్టివిటీ. 10 years కి ఒకసారి మనకి సెన్సస్ అనేది కండక్ట్ చేస్తూ ఉంటారు, అవునా? సో మరి లాస్ట్ టైం సెన్సస్ 2011 లో జరిగింది. నెక్స్ట్ సెన్సస్ ఎప్పుడు జరగాలి? 2021 లో జరగాలి. కానీ వీ నో దాట్ కోవిడ్ పాండమిక్ ఉండడం వల్ల సో ఈ సెన్సస్ అనేది కండక్ట్ చేయలేకపోయారు. సో అకార్డింగ్ టు సమ్ ఇండికేషన్స్ ఫ్రమ్ ది హోమ్ మినిస్ట్రీ మనకి రివీల్ అయ్యే డేటా ఏంటంటే, మనకి తెలిసింది ఏంటంటే 2025 లో నెక్స్ట్ సెన్సస్ ఉండబోతుంది అని. సో దేర్ వాజ్ అన్ ఇండికేషన్ దట్ వాజ్ గివెన్ బై మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. ఓకే, ఇక్కడ వరకు క్లియరే కదా. సో లెట్స్ సీ. పోస్ట్ ఇండిపెండెన్స్ తర్వాత మనం 10 years కి ఒకసారి ఎప్పుడు తీసుకొస్తూనే ఉన్నాం సెన్సస్ ని, బట్ నౌ ఇట్ వాజ్ అ బ్రేక్. ఓకే, సో మరి సెన్సస్ లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు? సెన్సస్ లో మనకి మన ఏజ్, ఓకే, మన జెండర్ గురించి, మన నేమ్స్, ఓకే, ఒక పర్టికులర్ ఫ్యామిలీలో ఎంతమంది హౌస్ హోల్డ్స్ ఉన్నారు, ఓకే, వాళ్ళ ఇంట్లో ఏమైనా అప్లయన్సెస్ ఉన్నాయా, ఎలక్ట్రిక్ అప్లయన్సెస్, లేకపోతే వాళ్ళకి ఎన్ని వెహికల్స్ ఉన్నాయి, ఇన్కమ్ లెవెల్స్ ఎంత ఉన్నాయి, ఇలా డిఫరెంట్ క్వశ్చన్స్ ని మనకి సెన్సస్ ద్వారా అడుగుతూ ఉంటారనమాట. ఓకే, సో మనకి సెన్సస్ లో మనకి ఏమవుతుంది అని అంటే ఎన్యూమరేటర్స్ అనే వాళ్ళు ఉంటారు. సో హౌస్ ఎన్యూమరేటర్స్ అనే వాళ్ళు ఉంటారు. దిల్ కమ్ టు హోమ్స్. ఓకే, పీపుల్ యొక్క ఇంట్లలోకి వెళ్ళి హౌస్ టు హౌస్ విజిట్స్ చేసి వాళ్ళని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది అనమాట. డిఫరెంట్ డెమోగ్రఫిక్ డేటా అంటే కచ్చా హౌజా, పక్కా హౌజా, ఇంతకు ముందు చెప్పినట్టు వాళ్ళ జెండర్ ఏంటి, వాళ్ళ నేమ్ ఏంటి, వాళ్ళ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఇలా డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారనమాట. ఓకే, సో మరి వీటి వల్ల ఉపయోగం ఏంటి? ఇలా సెన్సస్ కండక్ట్ చేయడం వల్ల ఉపయోగం ఏంటి అంటే, సో ఇట్ విల్ హెల్ప్ ఇన్ ద సోషియో ఎకనామిక్ పాలసీస్ ఫ్రేమ్వర్క్ అనమాట. సోషియో ఎకనామిక్ ప్లాన్స్ చేయడానికి మనకి సెన్సస్ డేటా అనేది హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ పాలసీ మేకర్స్ తీసుకొచ్చే స్కీమ్స్ కానీ, బెనిఫిషియరీ లిస్ట్లను ప్రిపేర్ చేయడానికి కానీ, లేకపోతే గవర్నెన్స్ ఫ్రేమ్వర్క్స్ ని చేయడానికి కానీ మనకి సెన్సస్ డేటాని చాలా యూజ్ అవుతుంది అనమాట. ఓకే, సో 2021 లో కండక్ట్ చేయలేదు, నెక్స్ట్ వచ్చేది 2025, ఆ పర్టికులర్ 2025 లో కండక్ట్ చేయబోతున్నారు. సో దిస్ ఇస్ సంథింగ్ విచ్ వి నో. అండ్ ఐ హావ్ ఆల్రెడీ టోల్డ్ యూ దట్ 2025 సెన్సస్ లో ఎన్పిఆర్ తో పాటు ఎన్ఆర్ఐసి ని కూడా క్యాలిక్యులేట్ చేస్తామని అంటున్నారు. మరి ఇవన్నీ అంటే ఏంటి? సో వాట్ ఈస్ ఎన్పిఆర్, వాట్ ఈస్ ఎన్ఆర్ఐసి, వీ హ్యావ్ టు లుక్ ఇన్ టు డీటెయిల్. ఓకే, సో మనకి సెన్సస్ అంటే ఈ విధంగా ఎన్యూమరేటర్స్ హౌస్ టు హౌస్ సర్వే చేస్తారని చెప్పాను. మరి ఎన్పిఆర్ లో ఏముంటుంది అని అంటే, ఎన్పిఆర్ లో కూడా సర్వేనే చేస్తారు. జనరల్ గా ఎన్పిఆర్ లో కూడా సర్వేనే చేస్తారు, కానీ ఇక్కడ ఏంటంటే మనకి డెమోగ్రఫిక్ డేటాతో పాటు బయోమెట్రిక్ డీటెయిల్స్ కూడా తీసుకుంటారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫింగర్ ప్రింట్స్ కానీ, ఓకే, ఐరిస్ స్కాన్ కానీ ఇవన్నీ తీసుకుంటారనమాట. ఇవి ఎవరికి చేస్తారు? ఎన్పిఆర్ అనేది ఎవరికి చేస్తారు? నేషనల్ పాపులేషన్ రిజిస్ట్రీ అనేది ఎవరి కోసం తీసుకొస్తారు అంటే బేసిక్ గా రెసిడెంట్స్ ఆఫ్ ఇండియా గురించి. సో రెసిడెంట్స్ అంటే ఎవరు మరి?
ఇది ఇంకో క్వశ్చన్ రైజ్ అవుతుంది. హూ ఆర్ రెసిడెంట్స్? సో బేసిక్ గా సిటిజన్స్ నే రెసిడెంట్స్ అంటామంటే కాదు. సిటిజన్స్ తో పాటు ఎవరైతే మన ఇండియాలో ఫారినర్స్ ఉన్నారో వాళ్ళని కూడా రెసిడెంట్స్ గానే ట్రీట్ చేయొచ్చు. ఎప్పుడు ట్రీట్ చేయొచ్చు? వాళ్ళు 6 months కన్నా ఎక్కువగా ఇండియాలో ఉండి, సో ఇఫ్ దే హ్యావ్ ఇంటెన్షన్ టు స్టే ఇన్ ఇండియా ఫర్ మోర్ 6 months, ఓకే 6 months ఇండియాలో ఉండి ఇంకో 6 months ఉండాలనుకునే ఇంటెన్షన్ చూపించిన ప్రతి ఒక్కరిని, ఓకే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బీయింగ్ ఇండియన్ ఆర్ ఫారినర్, వాళ్ళని మనం రెసిడెంట్స్ గా ట్రీట్ చేస్తాం. సో రెసిడెంట్స్ అందరికీ మనము సర్వే చేసి వాళ్ళ యొక్క లిస్ట్ అనేది, ఆ డేటా అనేది మనము ప్రిపేర్ చేస్తాం, ఆ రిజిస్ట్రీ అనేది మనం ప్రిపేర్ చేస్తాం. మరి ఎన్పిఆర్ కి ఎన్ఆర్ఐసి కి తేడా ఏంటి? ఓకే, ఎన్ఆర్ఐసి అంటే ఏంటంటే ఇట్స్ ఎన్ఆర్ఐసి అంటే నేషనల్ రిజిస్టర్ ఫర్ ఇండియన్ సిటిజన్స్ అంటాం అనమాట. సో పేర్లోనే ఉంది. సో ఇది బేసిక్ గా ఇండియన్ సిటిజన్స్ కి మాత్రమే వర్తిస్తుంది అనమాట. సో మనం ఎన్పిఆర్ లో కలెక్ట్ చేసిన డేటా ఏదైతే ఉంటుందో, డిఫరెంట్ డాక్యుమెంట్స్ కూడా కలెక్ట్ చేస్తారు ప్రూఫ్ కోసం. ఆ డాక్యుమెంట్స్ అన్నిటినీ వెరిఫై చేసిన తర్వాత ఎన్ఆర్ఐసిలో మాత్రం సో ఒక డిఫరెంట్ రిజిస్ట్రీ చేసి ఆ రిజిస్ట్రీ డేటాలో ఏం మెన్షన్ చేస్తారు అని అంటే ఓన్లీ ఇండియన్ సిటిజన్స్ యొక్క డేటాను మాత్రమే మెన్షన్ చేస్తారు. దే విల్ ఎక్స్క్లూడ్ ద ఫారినర్స్, దే విల్ ఎక్స్క్లూడ్ ద ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్, వాళ్ళందరినీ ఎక్స్క్లూడ్ చేసి ఓన్లీ ఇండియన్ సిటిజన్స్ యొక్క డేటా రిజిస్టరే మనకి ఎన్ఆర్ఐసి అనమాట. సో దిస్ ఈస్ సంథింగ్, ఓకే దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎన్పిఆర్, ఎన్ఆర్ఐసి అండ్ ద సెన్సస్. ఓకే, సెన్సస్ యొక్క డేటా అనేది మనకి పాలసీ మేకింగ్ లో అవన్నిటికీ యూజ్ అవుతుంది. వెరాజ్ ఎన్పిఆర్ అండ్ ఎన్ఆర్ఐసి డేటా మాత్రం మనకు నేషనల్ సెక్యూరిటీ పర్పసెస్ లో యూజ్ అవుతుంది. నేషనల్ సెక్యూరిటీకి ఎందుకు యూజ్ అవుతుంది అనేది నేను ఇప్పుడు చెప్తాను. ఓకే, గివ్ మీ అ సెకండ్. ఓకే, సో ఎన్పిఆర్, వాట్ ఐ వాస్ టెలింగ్ ఇస్ ఎన్పిఆర్ అండ్ ఎన్ఆర్ఐసి ఏవైతే ఉన్నాయో వీటి రెండింటి యొక్క ఉపయోగం ఏంటంటే, సో దే ఆర్ మెయిన్లీ యూస్ఫుల్ ఫర్ ద నేషనల్ సెక్యూరిటీ పర్పస్ అన్నాను. సో ఎందుకు నేషనల్ సెక్యూరిటీకి యూజ్ అవుతాయి అనేది చెప్పే ముందు లెట్ us సీ వెదర్ దే హ్యావ్ అ లీగల్ బ్యాకింగ్ ఆర్ నాట్. సో మరి వీటికి లీగల్ బ్యాకింగ్ ఉంటుందా? ఎందుకంటే ఇలా డేటా అనేది కలెక్ట్ చేసినప్పుడు ప్రైవసీ కన్సర్న్స్ అనేవి ఏర్పడతాయి. సో రైట్ టు ప్రైవసీ అనే దానికి భంగం అనేది కలుగుతుంది. సో మరి దీనికి లీగల్ బ్యాకింగ్ ఉంటేనే కదా పీపుల్ విల్ బిలీవ్. సో అందుకే ఈ పర్టికులర్ ఎన్పిఆర్ అండ్ ఎన్ఆర్ఐసిని సిటిజన్ యాక్ట్ 1955 కింద తీసుకురావడం జరిగిందనమాట. సో సిటిజన్షిప్ యాక్ట్ ఆఫ్ 1955 దీనికి లీగల్ సపోర్ట్ అనేది ఇస్తుంది అనమాట. ఇట్ విల్ గివ్ అ లీగల్ బ్యాకింగ్ టు ఎన్పిఆర్ అండ్ ఎన్ఆర్ఐసి. వేరే సెన్సస్ ఏమో సెన్సస్ యాక్ట్ కింద కండక్ట్ చేస్తారు, వీటినేమో సిటిజన్షిప్ యాక్ట్ ఆఫ్ 1955 కింద కండక్ట్ చేస్తూ ఉంటారు అనమాట. సో మనకి సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ సిటిజన్షిప్ యాక్ట్ ఆఫ్ 1955 ఏదైతే ఉంటుందో, సో దీంట్లో మనకి సెక్షన్ 14A అనేది ఉంటుందన్నమాట. సో దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ సెక్షన్ 14A. సో సెక్షన్ 14A ముందు నుంచి లేదు, ఇది 1955 నుంచి లేదు. దీన్ని మనం 2000 ఇయర్ లో యాడ్ చేయడం జరిగింది. 2000 లోనే ఎందుకు యాడ్ చేసాం? సో దిస్ ఇస్ అనదర్ క్వశ్చన్ దట్ యూ హ్యావ్ టు రైజ్. ఓకే, సో బేసిక్ గా మనకి 1990s ఆ టైంలోనే మనకి కార్గిల్ వార్ అనేది జరిగింది, అవునా? సో కార్గిల్ వార్ అనేది జరిగిన తర్వాత మన ఇండియాలో ఉన్న సెక్యూరిటీ ఏదైతే ఉంటుందో, నేషనల్ సెక్యూరిటీ ఏదైతే ఉంటుందో అది ఫెయిల్ అయిపోవడం జరిగింది, అవునా? ఫెయిల్ అవ్వడం వల్లనే మన కార్గిల్ యుద్ధం అనేది జరిగింది. సో మరి ఎలాంటి రీజన్స్ వల్ల ఫెయిల్ అయింది? వాట్ షుడ్ బి ద రికమెండేషన్స్? ఫ్యూచర్ లో ఇలాంటివి కాకుండా ఉండాలి అని అంటే ఎలాంటి రికమెండేషన్స్ ని మనం ఫాలో అవ్వాలి అని చెప్పేసి అప్పుడున్న వాజ్పేయి గవర్నమెంట్ ఏం చేసిందంటే కార్గిల్ రివ్యూ కమిటీ అనే దాన్ని సెటప్ చేసింది. కార్గిల్ రివ్యూ కమిటీకి హెడ్ ఎవరున్నారంటే కె సుబ్రహ్మణ్యం గారు ఉన్నారనమాట. కె సుబ్రహ్మణ్యం వాజ్ అ ఫాదర్ ఆఫ్ ప్రెసెంట్ మనకి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అయిన ఎస్ జయశంకర్ సార్ వాళ్ళ ఫాదర్ అనమాట ఇతడు. సో ఇతనే కార్గిల్ రివ్యూ కమిటీకి హెడ్ గా ఉన్నారు. సో వాళ్ళు కొన్ని రికమెండేషన్స్ ఇచ్చారు. ఆ రికమెండేషన్స్ అన్ని మనకు అవసరం లేదు, బట్ వన్ సచ్ రికమెండేషన్ ఈస్ టు యాక్చువల్లీ బ్రింగ్ ద ఎన్పిఆర్ అనమాట. ఓకే, ఎన్పిఆర్ యొక్క సజెషన్ ఇచ్చింది ఎవరు అనంటే ఈ పర్టికులర్ కార్గిల్ రివ్యూ కమిటీ. సో వీళ్ళు సజెషన్ ఇచ్చిన తర్వాత ఇన్ ద ఇయర్ 2000 దీన్ని సెక్షన్ 14A కింద సిటిజన్షిప్ యాక్ట్ ఆఫ్ 1955 లో యాడ్ చేశారనమాట. ఓకే, బికాస్ ఆఫ్ ది కమిటీ రికమెండేషన్స్. సో ఇట్ వాజ్ యాడెడ్ బై దెన్ గవర్నమెంట్. ఓకే, సో ఎందుకు ఈ పర్టికులర్ ఎన్ఆర్సీని యాడ్ చేయమన్నారు, ఎన్పిఆర్ ని యాడ్ చేయమన్నారు అని అంటే, సో
ఈ పర్టికులర్ కార్గిల్ యుద్ధం జరగడానికి దెర్ వాస్ సెక్యూరిటీ ల్యాప్సెస్. సెక్యూరిటీ అనేది ప్రాపర్ గా లేదు. ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ వచ్చేస్తున్నారు. ఓకే, ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ కి సిటిజన్స్ కి మధ్యలో తేడా తెలియాలి అని అంటే వి నీడ్ సంథింగ్ కాల్డ్ ఎస్ ఎన్ఆర్ఐసి. ఓకే, మన సిటిజన్స్ కి స్పెసిఫిక్ గా ఒక రిజిస్ట్రీ అనేది ఉండాలి అని చెప్పేసి వాళ్ళు అన్నారనమాట. ఓకే, సో అందుకే దాన్ని సెటప్ చేయడం జరిగింది. అందుకే నేను ఏం చెప్తాను అంటే వీటి రెండిటికి రీజన్, సో వాట్ ఈస్ ద రీజన్ వై వీ హ్యావ్ come up with these two ideas is for the national security purposes అని చెప్పాను. రైట్, ఇక్కడ వరకు మీకు అర్థమైంది. మరి ఈ ఎన్ఆర్ఐసి డేటా ఏంటి, ఆధార్ ఏంటి, ఆధార్ కార్డు కూడా ఉంటుంది కదా, వీటి రెండింటి మధ్యలో తేడా ఏంటి మ్యామ్? సో ఇవి రెండు సేమా అంటే కావు. ఎన్ఆర్ఐసి ఏదైతే ఉంటుందో సో దిస్ కంటైన్స్ ద డేటా ఆఫ్ ఇండియన్ సిటిజన్స్ యొక్క డేటా ఉంటుంది ఎన్ఆర్ఐసిలో. ఓకే, వెరస్ ఆధార్ కార్డ్ ఏదైతే ఉంటుందో ఇది ఒక యునిక్ ఐడి అన్నమాట. ఓకే, సో ఇది మనకి ఓన్లీ సిటిజన్స్ కి మాత్రమే కాదు, రెసిడెంట్స్ కి, మొత్తం ఫారినర్స్ ఎవరైతే రెసిడెంట్స్ గా ఉన్నారో ఇండియాలో వాళ్ళకు కూడా ఈ ఆధార్ యూనిక్ ఐడి అనేది ఇస్తారనమాట. సో దీని యొక్క రీజన్ వేరు. సో ఇట్ సర్వ్స్ అ డిఫరెంట్ పర్పస్ అని చెప్పొచ్చు. ఆధార్ కార్డ్ యొక్క ఇంటెన్షన్ ఏంటంటే కరప్షన్ తగ్గించడం, సో స్కీమ్స్ ఇచ్చినప్పుడు లీకేజెస్ ని తగ్గించడం, సో వేరియస్ అదర్ పర్పసెస్ లో మనం ఆధార్ కార్డ్ ని యూజ్ చేస్తాం. వెరస్ ఎన్ఆర్ఐసి ఇస్ ప్యూర్లీ ఫర్ ద సెక్యూరిటీ పర్పస్. సో బోత్ సర్వ్ ద డిఫరెంట్ పర్పస్ అని చెప్పొచ్చు. ఎన్పిఆర్, ఎన్ఆర్ఐసి అండ్ ఆధార్ ఆర్ డిఫరెంట్. Okay, they are not same. Aadhaar card is a 12-digit unique ID number. So this was bought for the social security benefits అనేవి ప్రాపర్ గా బెనిఫిషరీస్ కి రీచ్ అవ్వాలి వితౌట్ ఎనీ లీకేజెస్, కరప్షన్ కాకుండా ఉండడానికి మనం బేసిక్ గా ఆధార్ కార్డ్ ని తీసుకొస్తాం. సో దిస్ ఇస్ ద డిఫరెన్స్ దట్ యూ హ్యావ్ టు రిమెంబర్. ఓకే, అయితే మరి ఇప్పటివరకు ఎన్ఆర్సీని, సో ఈ పర్టికులర్ ఎన్పిఆర్ ఏదైతే ఉంటుందో నేషనల్ పాపులర్ రిజిస్ట్రీ, ఓకే, ఏదైతే ఉంటుందో దాన్ని ఎక్కడైనా కండక్ట్ చేశామని అంటే అస్సాంలో ఆల్రెడీ కండక్ట్ చేయడం జరిగింది. ట్వైస్ కండక్ట్ చేశారు అస్సాంలో. ట్వైస్ ఎందుకు కండక్ట్ చేశారు మ్యామ్ అని అంటే సో బేసిక్ గా మనకి ఇండియా పాకిస్తాన్ బార్డర్ ఇష్యూస్ వచ్చిన తర్వాత, విడిపోయిన తర్వాత ఫస్ట్ టైం ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ చాలా మంది వస్తున్నారని చెప్పేసి బై దెన్ గవర్నమెంట్ ఆఫ్ అస్సాం ఇన్ 1950s ఫస్ట్ టైం ఈ పర్టికులర్ సర్వేని కండక్ట్ చేయడం జరిగిందనమాట. మరి సెకండ్ టైం ఎప్పుడు కండక్ట్ చేశారంటే పోస్ట్ ఇండో పాకిస్తాన్ వార్ తర్వాత కూడా అస్సాం వాజ్ ఫేసింగ్ నేటివ్ అస్సామీస్ ఎవరైతే ఉన్నారో దే వర్ ఫేసింగ్ ఇష్యూస్ విత్ ద ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్. ఓకే, ఎవరైతే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వచ్చారో వాళ్ళతోని ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు అనమాట నేటివ్ అస్సామీస్. అందుకే దే వర్ ఆస్కింగ్, సో అక్కడ ఉన్న యూత్ గ్రూప్స్ కానీ డిఫరెంట్ పొలిటికల్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఫామ్ అయ్యాయో వాళ్ళందరూ దే వర్ యాక్చువల్లీ ప్రొటెస్టింగ్. ఓకే, ప్రొటెస్టింగ్ అగేన్స్ట్ దిస్ పర్టికులర్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్. వాళ్ళతో ఫైట్ చేస్తున్నారు అండ్ ఆల్సో దే వర్ ఆస్కింగ్ ఫర్ కండక్టింగ్ దిస్ పర్టికులర్ ఎన్పిఆర్. ఓకే, సో అందుకే ఈ పర్టికులర్ థింగ్ అనేది ట్వైస్ సెకండ్ టైం కూడా జరిగింది. కానీ ఏమైంది అని అంటే ఇది రియల్ టర్మ్స్ లో జరగలేదు. ఓకే, సో బేసిక్ గా ఈ నేటివ్ అస్సామీస్ వాళ్ళు దే ఆర్ ప్రొటెస్టింగ్ కాబట్టి అస్సాం అకార్డ్ అనే దాన్ని సైన్ చేసుకోవడం జరిగింది అనమాట. ఈ గ్రూప్స్ తోని ఏవైతే గ్రూప్స్ ఫైట్ చేస్తున్నాయో, ప్రొటెస్ట్లు చేస్తున్నాయో, సో వాళ్ళతోని అస్సాం గవర్నమెంట్ అస్సాం అకార్డ్ ని సైన్ చేసుకోవడం జరిగింది 1985 లో. అస్సాం అకార్డ్ ఏం చెప్తుంది అని అంటే నేటివ్ అస్సామీస్ ఎవరైతే ఉన్నారో ఎన్పిఆర్ కండక్ట్ చేసి నేటివ్ అస్సామీస్ అని తేలిన వాళ్ళకి మేము స్పెషల్ ప్రివిలేజెస్ ఇస్తాము, వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్లను మేము ప్రొటెక్ట్ చేస్తాము అండ్ ఎన్ఆర్సీని కండక్ట్ చేస్తాము అని చేసి చెప్పింది అనమాట. కానీ ఇట్ వాజ్ నెవర్ డన్ ఇన్ రియల్ టర్మ్స్. అసలు జరగలేదు. ఎప్పటి వరకు జరగలేదు? ఇయర్స్ వరకు కూడా జరగలేదు అనమాట. సో ఎప్పటి వరకు అంటే ఆల్మోస్ట్ 2012 వరకు ఈ పర్టికులర్ ప్రాసెస్ అనేది డిలే అవుతూ వచ్చింది. గవర్నమెంట్స్ ఏవైతే సబ్సిక్వెంట్ గవర్నమెంట్స్ ఏవైతే ఉంటాయో దే నో ద కాన్సిక్వెన్సెస్. ఒకవేళ ఎన్ఆర్సీ కండక్ట్ చేసి అందులో ఎవరైనా ఎక్స్క్లూడ్ అవుతే మళ్ళీ తిరిగి ప్రొటెస్ట్లు అవుతాయి, వాళ్ళ మీద బ్లేమ్ అనేది పడుతుంది. కాబట్టి ఎన్ఆర్సీ అనేది వాళ్ళు కండక్ట్ చేయడానికి భయపడి దే యూస్ టు డీలే ద ప్రాసెస్ అనమాట. ఫైనల్ గా ఈ నేటివ్ అస్సామీస్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో దే ఫైల్డ్ ద పెటిషన్ ఇన్ సుప్రీం కోర్ట్ ఇన్ 2012 అనమాట. సో సుప్రీం కోర్ట్ ఇంటర్వ్యూన్ అయ్యి ఖచ్చితంగా మీరు ఈ పర్టికులర్ ప్రాసెస్ ని కండక్ట్ చేయాలి, ఎన్ఆర్సీని కండక్ట్ చేయాలి అని చెప్తే అప్పుడు 2019 లో ఫైనల్ గా దాన్ని కండక్ట్ చేయడం జరిగింది ఫర్ ద సెకండ్ టైం. సో మీరు ఒక డేటా చూస్తే షాక్ అవుతారు. సెకండ్ టైం ఈ పర్టికులర్ ఎన్పిఆర్ ని తీసుకొచ్చినప్పుడు ఆల్మోస్ట్ 1.9 మిలియన్ అస్సామీస్ ఎవరైతే అక్కడ ఉన్నారో వాళ్ళు ఈ పర్టికులర్ లిస్ట్ లో ఎక్స్క్లూడ్ అయ్యారనమాట. ఆల్మోస్ట్ 19 lakh పీపుల్ లాస్ట్ ద సిటిజన్షిప్ ఇన్ అస్సాం. ఓకే, సో అందుకే కానీ దీనివల్ల ప్రాబ్లం ఏంటి? మనము ఇల్లీగల్ మైగ్రెంట్స్ ని తీయగలిగాం కదా, 1.9 మిలియన్ పీపుల్ ని మనం ఎలిమినేట్ చేయగలిగాం కదా అంటే దెర్ ఆర్ 2 ప్రాబ్లమ్స్. ఒకటి వచ్చేసి
రాంగ్ఫుల్ ఇంక్లూజన్స్ అనమాట. రాంగ్ఫుల్ ఇంక్లూజన్స్ వల్ల ప్రాబ్లం ఏంటి, అసలు రాంగ్ఫుల్ ఇంక్లూజన్స్ అంటే ఏంటి అని అంటే, కొంతమంది ఫేక్ డాక్యుమెంట్స్ ని తీసుకొచ్చి ఓకే ఆల్మోస్ట్ 12 డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ చేయాలన్నమాట టు ప్రూవ్ దట్ దే ఆర్ నాట్ ఇల్లీగల్ మైగ్రెంట్స్. ఓకే ఇల్లీగల్ మైగ్రెంట్స్ కాదు, మేము జెన్యూన్ సిటిజన్స్ అని ప్రూవ్ చేయడానికి 12 డాక్యుమెంట్స్ అనేవి కావాలి. సో కొంతమంది ఏం చేశారు, ఫేక్ ఓటర్ ఐడి కార్డ్, ఓకే ఫేక్ డాక్యుమెంట్స్ అన్నిటిని ప్రొడ్యూస్ చేసి వాళ్ళు మేము నేటివ్ పీపుల్ అని చెప్పేసి ప్రూవ్ చేసుకున్నారు. సో అలా ప్రూవ్ చేసుకోవడం వల్ల రాంగ్ఫుల్ ఇంక్లూజన్స్ అనేవి జరిగాయి. సో దట్ ఈస్ వన్ ఇష్యూ. దెర్ ఈస్ అనదర్ ఇష్యూ బికాస్ ఆఫ్ ది ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. జెన్యూన్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ ప్రాపర్ గా లేకపోవడం వల్ల ఎక్స్క్లూడ్ అవ్వడం కూడా జరిగింది. జెన్యూన్ సిటిజన్స్ అయినప్పటికీ దే వర్ ఎక్స్క్లూడెడ్, రాంగ్ఫుల్ ఎక్స్క్లూజన్స్ కూడా జరిగాయి. సో అందుకే దట్ ఈస్ అ ప్రాబ్లం అని చెప్తున్నాను. సో మనం జెన్యూన్ గా ఎన్పిఆర్ ని కండక్ట్ చేయలేము, ఎన్ఆర్ఐస్ ని తీసుకురాలేము. ఎందుకు ప్రాపర్ గా తీసుకురాలేమంటే రాంగ్ఫుల్ ఇంక్లూజన్స్, రాంగ్ఫుల్ ఎక్స్క్లూజన్స్ అనేవి ఈజీగా అవుతాయి అనమాట. ఓకే సో దట్ ఈస్ ద ప్రాబ్లం. సో ఆథర్ కూడా ఈ పర్టికులర్ ఎడిటర్ ఎవరైతే ఉన్నారో ఈ పర్టికులర్ ఆర్టికల్ రాసిన అతను, సో అతను కూడా చెప్తుంది ఏంటంటే అస్సాం ఏదైతే ఉందో అస్సాంలో జరిగిన ఈ పర్టికులర్ యాక్టివిటీస్ ని చూసి మనము నేర్చుకోవచ్చు. అంటే అక్కడ జరిగిన రాంగ్ఫుల్ ఇంక్లూజన్స్ ఆల్ ఇండియాలో కూడా జరిగే ఛాన్సెస్ ఉంటాయి ఇఫ్ యూఆర్ కమింగ్ అప్ విత్ దిస్ పర్టికులర్ ఐడియా ఇన్ 2025. సో దట్ ఈస్ అ వరీసమ్ థింగ్ అని చెప్పేసి అతను అంటున్నాడు. దాంతో పాటు అతను ఏమంటున్నారు అని అంటే, సో దర్ ఈస్ అనదర్ ప్రాబ్లం విత్ రెస్పెక్ట్ టు ప్రైవసీ ఇష్యూస్ అనేవి కూడా వస్తాయి. సో మీరు పీపుల్ ని డేటా అడుగుతున్నప్పుడు రైట్ టు ప్రైవసీ ఏదైతే ఉంటుందో అది హ్యాంపర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, ఇల్లీగల్ గా యూజ్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి డేటాని. ఓకే దట్ ఈస్ అనదర్ ఇష్యూ అనమాట. సో ఈవెన్ ఇన్ ద ఆధార్ కేస్, మీరు సుప్రీంకోర్టు ఆధార్ కేసులో చూసుకుంటే కూడా, సో సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఈ రైట్ టు ప్రైవసీ ఏదైతే ఉంటుందో దిస్ ఇస్ క్రూషియల్ ఆస్పెక్ట్. సో దాన్ని ఎవరు హ్యాంపర్ చేయొద్దు అని చెప్పింది. సో రైట్ టు ప్రైవసీ అనేది అంత మంచిదా అంటే అంత ఇంపార్టెంట్ అయినప్పుడు ఇలాంటి యాక్టివిటీస్ వల్ల డెఫినెట్లీ అది ఎఫెక్ట్ అవుతుంది అని కూడా ఆథర్ కన్సర్న్ చూపెట్టడం జరిగిందనమాట. సో దిస్ ఇస్ అబౌట్ ది ఆర్టికల్. ఓకే నౌ లెట్స్ సీ ద టెక్స్ట్ ఇన్ డీటెయిల్. సో గివ్ మీ సెకండ్. యా సో ఈ పర్టికులర్ ఆర్టికల్ అనేది మనకి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ లో ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్ అనే ఆస్పెక్ట్ లో కాన్స్టిట్యూషన్, పొలిటికల్ సిస్టమ్, పంచాయత్ రాజ్ ఈ పర్టికులర్ ఇష్యూస్ లో కవర్ అవుతుంది. మెయిన్స్ ఎగ్జామినేషన్ పరంగా GS1 అండ్ GS2 లో కూడా చాలా ఇంపార్టెంట్ విత్ రెస్పెక్ట్ టు పాపులేషన్ అండ్ అసోసియేటెడ్ ఇష్యూస్, గవర్నమెంట్ పాలసీస్ అండ్ ఇంటర్వెన్షన్, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, ఈ అన్ని టాపిక్స్ లో మనం ఈ టాపిక్ ని లింక్ చేసుకోవచ్చు. ఓకే సో ఆల్రెడీ నేను చెప్పాను సెన్సస్ అంటే ఏంటి. సో ఇట్స్ అ కలెక్షన్ ఆఫ్ డెమోగ్రఫిక్ డీటెయిల్, సింపుల్ గా చెప్పాలి అని అంటే. బట్ ఇఫ్ యూ వాంట్ ఇన్ అ డెఫినేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూ, a census is a systematic process of collecting, compiling, analyzing and disseminating demographic, social and economic data about every individual in the country at a specific time. ఒక స్పెసిఫిక్ టైంలో ఇవన్నీ కలెక్ట్ చేయడాన్ని సెన్సస్ అంటాం. ఓకే సో మరి సెన్సస్ అనేది ఏ పర్టికులర్ లిస్ట్ లో ఉంది అని అంటే యూనియన్ లిస్ట్ లో ఉంటది. ఓకే సో ఐటమ్ నంబర్ 69 లో మనకి ఈ పర్టికులర్ యూనియన్ లిస్ట్ లో సెన్సస్ అనేది ఉంటుందన్నమాట. అందుకే గవర్నమెంట్ విల్ కండక్ట్ ది సెన్సస్ మ్యాండేటర్లీ. ఓకే సో కీ ఫీచర్స్ ఏముంటాయి అని అంటే, ద కాన్స్టిట్యూషన్ వచ్చేసి మనకి ఇట్ డస్ నాట్ స్పెసిఫై వెన్ ఆర్ హౌ ఫ్రీక్వెంట్లీ ద సెన్సస్ మస్ట్ బి కండక్టెడ్. సెన్సస్ గురించి చెప్పారు కానీ ఎప్పుడు, ఎన్ని రోజులకోసారి అని చెప్పేసి ప్రొవైడ్ చేయలేదు. ఆ బాధ్యత అంతా పార్లమెంట్ కి అప్పచెప్పడం వల్ల పార్లమెంట్ ఒక చట్టం తీసుకొచ్చింది, దాన్ని మనం సెన్సస్ యాక్ట్ ఆఫ్ 1948 అంటాం అనమాట. సో ఈ సెన్సస్ యాక్ట్ ఆఫ్ 1948 ఏదైతే ఉంటుందో ఇది ఒక లీగల్ ఫ్రేమ్ వర్క్ ని మనకు ప్రొవైడ్ చేస్తుంది. how frequently census has to be conducted and who need to be conducted, what should be the process అనే ఒక డేటాని మనకి సెన్సస్ యాక్ట్ ఆఫ్ 1948 ఇస్తుంది అనమాట. ఓకే సో వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ సెన్సస్? మరి సెన్సస్ అసలు ఎందుకు కండక్ట్ చేయాలి అని అంటే, ఒకటి సో దిస్ ఇస్ ద ఫౌండేషన్ ఫర్ స్టాటిస్టికల్ యాక్టివిటీ. సో స్టాటిస్టికల్ యాక్టివిటీస్ అన్నిటికీ ఇది ఒక ఫౌండేషన్ స్టోన్ గా ఉంటుంది అనమాట. సో దిస్ విల్ హెల్ప్ ఫర్ ద ప్లానింగ్ పర్పసెస్. సో ప్లానింగ్ కోసం, గవర్నమెంట్ తీసుకొచ్చే ప్లాన్స్ కోసం అండ్ అడ్మినిస్ట్రేటివ్ డెసిషన్స్ తీసుకోవాలన్నా మనకి సెన్సస్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, పాలసీ ఫార్ములేషన్ లో కూడా మనకి సెన్సస్ యూజ్ అవుతుంది అనమాట. సో గవర్నమెంట్ కి కానీ, బిజినెసెస్ కి కానీ, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ కి కూడా సెన్సస్ డేటా అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది ఇన్ ఆర్డర్ టు డూ దేర్ బిజినెస్ ప్లాన్స్ ఆర్ ద గవర్నమెంట్ ప్లాన్స్, వెల్ఫేర్ ప్లాన్స్ ఎక్సెట్రా. ఓకే అండ్ రిలయబిలిటీ ఆఫ్ ది డేటా ఇస్ జెన్యూన్. ఓకే ఈ డేటా ఏదైతే కలెక్ట్ చేస్తున్నారో సో దిస్ ఈస్ బేస్డ్ ఆన్ ది కరెంట్ ట్రెండ్స్ అనమాట. ఓకే సో డెఫినెట్ గా ఇది మనకి
డెవలప్మెంట్ ఇండికేటర్స్ కోసం చాలా యూస్ఫుల్ అవుతుందని చెప్పొచ్చు. నెక్స్ట్, సెన్సస్ ఇస్ అ డెమోక్రటిక్ ప్రాసెస్ అన్నమాట. సో డెఫినెట్ గా ఎలక్టోరల్ కాన్స్టిట్యుయెన్సీస్ ని మనం డీలిమిటేషన్ చేయాలి అంటే కూడా సెన్సస్ డేటా అనేది చాలా అవసరం. పాపులేషన్ డేటా అవసరం కాబట్టి సెన్సస్ డేటా అనేది మనకి యూజ్ అవుతుంది ఇన్ డీలిమిటేషన్ ప్రాసెసెస్. సో అందుకే దీన్ని మనం డెమోక్రటిక్ ప్రాసెస్ అని అంటాం అనమాట. ఓకే, సో మనకి నేషన్ వైడ్ సర్వేస్ ఏవైతే ఉంటాయో, ఈ నేషన్ వైడ్ సర్వేస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ ఒక ఫౌండేషన్ లాగా సెన్సస్ అనేది ఏర్పడుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము పావర్టీ ఇండిసెస్ ని కండక్ట్ చేస్తూ ఉంటాం, డిఫరెంట్ హెల్త్ ఇండికేటర్స్ కోసం హెల్త్ కి సంబంధించిన సర్వేస్ చేస్తూ ఉంటాం. సో వాటన్నిటికీ డెఫినెట్ గా పాపులేషన్ డేటా అవసరం, ఏజ్ డేటా అవసరం, ఓకే, అండ్ సోషో ఎకానమిక్ ఇండికేటర్స్ గురించి డేటా అవసరం. సో వాటన్నిటికీ ఒక ఫౌండేషన్ లాగా సెన్సస్ డేటా అనేది యూజ్ అవుతుంది అనమాట. సో దట్ ఈస్ ద రీజన్ వై వీ నీడ్ ద సెన్సస్. సో ఇఫ్ యూ లుక్ ఎట్ దిస్ పర్టికులర్ సెన్సస్ యొక్క ఈ ఎక్సర్సైజ్ యొక్క ఎవల్యూషన్ చూసుకుంటే 1872లో ఫస్ట్ ఎవర్ సెన్సస్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. సెన్సస్ ఆఫ్ 1881 వచ్చేసి ఇట్ వాజ్ అ ఫస్ట్ సింక్రొనైజ్డ్ సెన్సస్ అనమాట. ఓకే, 1921లో వచ్చేసి దిస్ వాజ్ అ ఇయర్ ఆఫ్ గ్రేట్ డివైడ్ 1921. ఓకే, అండ్ సెన్సస్ ఆఫ్ 1951 ఏదైతే ఉంటుందో ఫస్ట్ పోస్ట్ ఇండిపెండెన్స్ సెన్సస్ అని చెప్పొచ్చు. 2011 మాత్రం ఇట్ వాజ్ ద మోస్ట్ రీసెంట్. సో అందుకే మనం 2021లో ఆఫ్టర్ 10 years కండక్ట్ చేసుకోవాలనుకున్నాం, బట్ COVID-19 రావడం వల్ల సో పాసిబిలీ 2025లో అకార్డింగ్ టు ద ఇండికేషన్స్ గివెన్ బై హోమ్ మినిస్ట్రీ మనం 2021లో కండక్ట్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో బేసిక్ గా సెన్సస్ అనేది సెన్సస్ యాక్ట్ ఆఫ్ 1948 కింద మనం తీసుకొస్తాం. ఓకే, అండ్ రిజిస్టర్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ ఉంటారనమాట. సో దే విల్ బి క్రియేటెడ్ బై మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఇన్ 1949. ఈ పర్టికులర్ పోస్ట్ ని 1949లో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ క్రియేట్ చేయడం జరిగింది అనమాట. సో దే విల్ యాక్చువల్లీ మేనేజ్ ద సెన్సస్ ప్రాసెసెస్. ఓకే, ఆ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అంతా మేనేజ్ చేసేది ఎవరంటే రిజిస్ట్రార్ జనరల్ అండ్ ద సెన్సస్ కమిషనర్. ఓకే, సో హౌ ఇస్ సెన్సస్ కండక్టెడ్ ఇన్ ఇండియా అంటే, సో దెర్ విల్ బి అ ప్రయర్ ప్రిపరేషన్ ఫ్రమ్ 3 to 4 years అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ప్రిపరేషన్ అంటే షెడ్యూల్స్ ని క్రియేట్ చేస్తూ ఉంటారు. ఓకే, ట్రైనింగ్ ఇస్తారు పర్సనల్ ఎవరైతే ఇంటికి వెళ్ళి సర్వీస్ చేయాలో వాళ్ళందరికీ ప్రాపర్ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళనే మనం ఎన్యూమరేటర్స్ అలా అంటూ ఉంటాం అనమాట. ఓకే, లాజిస్టిక్స్ ని కూడా ప్లాన్ చేస్తూ ఉంటారు ముందు నుంచే 3 to 4 years నుంచే ప్లాన్ చేస్తూ ఉంటారు. సో 2 phases లో జరుగుతుంది బేసిక్ గా. హౌస్ లిస్టింగ్ అండ్ నంబరింగ్ అనేది జరుగుతుంది ఫస్ట్. సో ఈ పర్టికులర్ ఫస్ట్ ఫేజ్ లో మనకి సెన్సస్ ఇయర్ ఏదైతే ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ 2025 లో మనం సెన్సస్ కండక్ట్ చేయాలనుకుంటే 2024లో ఈ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ సర్వే జరుగుతుంది. సో దీంట్లో ఏం చేస్తారు అంటే దే విల్ డూ హౌస్ లిస్టింగ్ అండ్ నంబరింగ్ అనమాట. నంబరింగ్స్ అనేవి ఇస్తారనమాట. ఓకే, సో సెకండ్ వచ్చేసి పాపులేషన్ ఎన్యూమరేషన్ అనేది జరుగుతుంది. సో ఫిబ్రవరిలో సెన్సస్ కండక్ట్ చేసే ఇయర్ లో ఫిబ్రవరిలో ఒక 2 నుంచి 3 వారాలలో ఇది కండక్ట్ చేస్తారనమాట. ఓకే, సో ఈ పర్టికులర్ డేటా ఏం చేస్తుంది అంటే పాపులేషన్ ఫిగర్స్ ని చూపెడుతుంది అనమాట. ఓకే, సో యాజ్ ఫర్ March 1st ఆఫ్ దట్ పర్టికులర్ ఇయర్ ఎంత పాపులేషన్ ఉన్నారు అనేది చెప్తుంది అనమాట. ఓకే, సో దిస్ విల్ బి కండక్టెడ్ ఇన్ 2 phases. రివిజన్, ఎన్యూమరేటర్స్ మళ్ళీ దే విల్ రీవిజిట్ ద హౌస్ హోల్డ్స్ ఇన్ ద ఎర్లీ మార్చ్. సో ఇదంతా మనకి సెకండ్ ఫేజ్ ఆఫ్ సెన్సస్ అనేది మనకి మార్చ్ స్టార్టింగ్ వరకు జరిగిపోతుంది కాబట్టి మార్చ్ లో మనకి ఎర్లీ మార్చ్ లో మళ్ళీ మనకి ఎన్యూమరేటర్స్ అందరూ విజిట్ చేస్తారు ఇంట్లలోకి. ఓకే, సో ఏమైనా బర్త్ ఏదైనా డెత్ జరిగిందా డ్యూరింగ్ దిస్ పర్టికులర్ పీరియడ్, ఓకే, February to March అనేది చూస్తారనమాట. నెక్స్ట్ అడ్మినిస్ట్రేషన్. సో అడ్మినిస్ట్రేషన్ అనేది ఆల్రెడీ చెప్పినట్టు రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ ఉంటారనమాట. సో దిస్ పోస్ట్ వాస్ క్రియేటెడ్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. సో దే విల్ లుక్ ఆఫ్టర్ దిస్ పర్టికులర్ ప్రాసెస్. ఓకే, సో మనకి కోఆర్డినేషన్ అనేది స్టేట్ అండ్ యూటీ అడ్మినిస్ట్రేషన్స్ తో జరుగుతుంది వైల్ కండక్టింగ్ ద డేటా. ఓకే, సో మరి ఈ పర్టికులర్ సెన్సస్ డేటా ఎక్కడ యూజ్ అవుతుంది అంటే సోషియో ఎకానమిక్ అండ్ క్యాస్ట్ సెన్సస్ కండక్ట్ చేయడంలో కూడా మనకి ఈ డేటా అనేది యూజ్ అవుతుంది అనమాట. సో కీ ఫీచర్స్ ఆఫ్ ఎన్ఆర్ఐసి ఏదైతే ఉంటుందో ఇది సిటిజన్షిప్ యాక్ట్ ఆఫ్ 1955 కింద ఉంటుందని చెప్పాను. పర్టికులర్లీ సెక్షన్ 14A కింద ఇది 2000 ఇయర్లో యాడ్ చేశామని చెప్పాను. ఓకే, సో ఇట్ విల్ మ్యాండేట్ ద గవర్నమెంట్ దట్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ ని ప్రిపేర్ చేయాలి అని చెప్పేసి గవర్నమెంట్ కు ఒక మ్యాండేట్ ని ఇస్తుంది. అండ్ ఈ సిటిజన్స్ కి ఐడెంటిటీ కార్డ్స్ కూడా ఇస్తారనమాట. ఓకే, సో నెక్స్ట్ దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే
టు క్రియేట్ అ వెరిఫైడ్ అక్యురేట్ రికార్డ్ ఆఫ్ ఇండియన్ సిటిజన్స్. ఓకే, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ని, నాన్ సిటిజన్స్ అందరినీ ఎక్స్క్లూడ్ చేస్తాం ఈ డేటాలో. అండ్ ఇది మనకి నేషనల్ సెక్యూరిటీ అండ్ ఆల్సో అడ్మినిస్ట్రేటివ్ ఎఫిషియన్సీలో కూడా హెల్ప్ అవుతుంది. ఓకే, మరి ఇది ఎన్పిఆర్ తో ఎలా కనెక్ట్ అవుతుంది అని అంటే, సో ఎన్ఆర్ఐసి కండక్ట్ చేసే ముందు మనకి ఎన్పిఆర్ అనేది కండక్ట్ చేయాలి. ఎన్పిఆర్ అనేది డెమోగ్రఫిక్ డేటా, బయోమెట్రిక్ ఇన్ఫర్మేషన్ అన్నిటిని కలెక్ట్ చేసిన తర్వాత ఎన్ఆర్ఐసిని, నాన్ సిటిజన్స్ ని ఎక్స్క్లూడ్ చేసి మళ్ళీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్పిఆర్ ఏదైతే ఉంటుందో దీన్ని కండక్ట్ చేసిన తర్వాతనే ఇదే లిస్ట్ లో నుంచి మనం ఎన్ఆర్ఐసిని కండక్ట్ చేస్తాం అనమాట. ఓకే, ఎన్ఆర్ఐసిని మళ్ళీ సర్వే చెయ్యం. ఎన్పిఆర్ నుంచి వచ్చిన డేటాని ఇందులో నుంచి ఎన్పిఆర్ లో నుంచి ఫారినర్స్, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అన్నిటిని తీసేసి ఎన్ఆర్ఐసి రిజిస్ట్రీని మనం ఫామ్ చేస్తాం. ఓకే, ప్రిపేర్ చేస్తాం. వెరిఫికేషన్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అంటే ఒక మల్టీ స్టేజ్ ప్రాసెస్ అనేది ఉంటుంది, మల్టీ ఫేజ్ ప్రాసెస్. సో ఫస్ట్ కలెక్షన్ ఆఫ్ డెమోగ్రఫిక్ అండ్ బయోమెట్రిక్ డేటా. ఫస్ట్ డెమోగ్రఫిక్ డేటా, బయోమెట్రిక్ డేటా కలెక్ట్ చేస్తారు. తర్వాత వెరిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ అనేది జరుగుతుంది అనమాట. తర్వాత గ్రీవియన్స్ రెడ్రెసల్ మెకానిజమ్స్ కి స్కోప్ అనేది ఇస్తారు. ఓకే, మీకు ఏమైనా ఇష్యూస్ ఉంటే మీరు గ్రీవియన్స్ రెడ్రెసల్ మెకానిజం అనేది ఓకే, ఒక ఫెనామినా ఇచ్చారు, దాంట్లో మీ గ్రీవియన్సెస్ ని అడ్రస్ చేయొచ్చు అనమాట. ఓకే, ఎవరైతే ఎన్ఆర్ఐసి ఓకే అవుతుందో, అన్ని డాక్యుమెంట్స్ ఫుల్ఫిల్ అవుతాయో వాళ్ళకి ఐడెంటిటీ కార్డ్స్ కూడా ఇస్తారనమాట. ఓకే, సో ఎన్ఆర్ఐసిని ఎందుకు ప్రపోజ్ చేశామని చెప్పాను. ఒకటి నేషనల్ సెక్యూరిటీ. ఓకే, సిటిజన్స్ కి, నాన్ సిటిజన్స్ కి మధ్యలో ఉన్న డిస్టింగ్విష్డ్ ఫీచర్స్ ని మనం సపరేట్ చేయాలి. ఓకే, సో దిస్ విల్ హెల్ప్ ఇన్ నేషనల్ సెక్యూరిటీ అండ్ వెల్ఫేర్ డెలివరీ. సో ఏదైతే మనం వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఉంటాయో ప్రాపర్ గా ఇండియన్ సిటిజన్స్ కి వెళ్ళేటట్టు చూసుకుంటాం అనమాట. డ్యూప్లికేషన్ అనేది జరగకుండా మనకి ఎన్ఆర్ఐసి డేటా అనేది హెల్ప్ అవుతుంది. ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఇన్ అడ్మినిస్ట్రేటివ్ ఎఫిషియన్సీ. సో అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్స్ ప్రాపర్ గా జరగాలంటే కూడా ఎన్ఆర్ఐసి విల్ హెల్ప్ అనమాట. సో ఆధార్ కి ఎన్ఆర్ఐసికి డిఫరెన్స్ అనేది కూడా చెప్పాను. సో ఎన్ఆర్ఐసి ఆధార్ వచ్చేసి అందరూ రెసిడెంట్స్ అందరికీ ఉంటుంది, ఈవెన్ ఫర్ ద ఫారినర్స్. సో డిజిటల్ ఐడెంటిటీ టూల్ ఇది. వెరాజ్ ఎన్ఆర్ఐసి ఏదైతే ఉంటుందో ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ని టార్గెట్ చేస్తూ తీసుకొచ్చాం. సో ఇది ఓన్లీ సిటిజన్స్ ని ఇంక్లూడ్ చేస్తుంది. ఓకే, సో మరి ఏం ప్రాబ్లం ఉంది, ఒకవేళ ఎన్ఆర్ఐసిని తీసుకొస్తే ఏం ప్రాబ్లమ్స్ వస్తాయని అంటే, ఒకటి ప్రైవసీ అండ్ డేటా ప్రొటెక్షన్. ఓకే, సో మెయిన్ గా మనం ఆధార్ లో కూడా సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ లో మనకి రైట్ టు ప్రైవసీ అనేది ఇంపార్టెంట్ అని చెప్పింది. సో బట్ ఈ ఎన్ఆర్ఐసి తీసుకురావడం వల్ల ప్రైవసీకి థ్రెటనింగ్ అనేది వస్తుంది. ఇంక్లూజన్ అండ్ డాక్యుమెంటేషన్ ఇష్యూస్. సో 2019 లో మనము అస్సాం ఎన్ఆర్సీ కేసులో ఆల్రెడీ చూసాం. సో అలాంటి ఇష్యూస్ అనేవి రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. హ్యూమానిటేరియన్ అండ్ లాజిస్టికల్ ఛాలెంజెస్. సో ఈ డేటాను అన్నిటినీ కలెక్ట్ చేయాలి అని అంటే డెఫినెట్ గా చాలా మనకి క్యాపిటల్ రిక్వైర్మెంట్ ఉంటుంది, లాజిస్టికల్ ఛాలెంజెస్ కూడా ఏర్పడతాయి, ట్రైన్డ్ పర్సనల్ ఉండాలి, ఇలా డిఫరెంట్ ఇష్యూస్ ఉంటాయి. అండ్ పబ్లిక్ అవేర్నెస్. సో డెఫినెట్ గా ఈ డేటాను కలెక్ట్ చేయాలంటే పబ్లిక్ హ్యాస్ టు పార్టిసిపేట్. సో అవేర్నెస్ ఇష్యూస్ అనేవి కూడా వస్తాయి. సో మీకు ఒకవేళ మెయిన్స్ ఆన్సర్ వస్తే యూ కెన్ రైట్ యువర్ ఆన్సర్, యూ కెన్ స్ట్రక్చర్ యువర్ ఆన్సర్ ఇన్ దిస్ వే: స్ట్రెంగ్స్, వీక్నెసెస్, ఆపర్చునిటీస్ అండ్ థ్రెట్స్. ఓకే, సో దీన్నే మనం స్వాట్ అనాలిసిస్ అని కూడా అంటాము. సో స్వాట్ అనాలిసిస్ అనే ఈ పర్టికులర్ కాన్సెప్ట్ ఏదైతే ఉంటుందో డిఫరెంట్ ఆన్సర్స్ లో కూడా మీరు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఇఫ్ దేర్ ఆస్కింగ్ ఎనీథింగ్, ఓకే, ఇఫ్ దేర్ ఆస్కింగ్ యూ టు డూ అ క్రిటికల్ అనాలిసిస్ ఆఫ్ ఎనీథింగ్, యూ కెన్ యాక్చువల్లీ యూజ్ దిస్ అప్రోచ్ ఆఫ్ స్వాట్ అనాలిసిస్. దీన్ని మనం స్ట్రెంగ్స్, వీక్నెసెస్, ఆపర్చునిటీస్ అండ్ థ్రెట్స్ అంటాం. ఓకే, స్ట్రెంగ్స్ ఏమున్నాయి ఎన్ఆర్ఐసికి? ఓకే, మనకి ఒక నేషనల్ సెక్యూరిటీకి హెల్ప్ అవుతుందని చెప్పాను. సో స్ట్రక్చర్డ్ అడ్మినిస్ట్రేటివ్ ఎఫిషియన్సీస్ అనేవి కూడా వస్తాయని చెప్పాను. ఓకే, రైట్ టు ప్రైవసీ, అవేర్నెస్ ఇష్యూస్ అనేవి వస్తాయి, ప్రైవసీ కన్సర్న్స్ వస్తాయి. ఓకే, సో మనం అస్సాం అకార్డ్స్ లో చూస్తున్నట్టు, అస్సాం ఎన్ఆర్సీ యాక్టివిటీలో చూసినట్టు ఇంక్లూజన్ అండ్ ఎక్స్క్లూజన్ ఇష్యూస్ కూడా వస్తాయని చెప్పాను. వీక్నెసెస్ లో ఇది రాయొచ్చు. ఆపర్చునిటీస్ ఏముంటాయనంటే, సో దిస్ విల్ హెల్ప్ ఇన్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్, ఇల్లీగల్ ఇమిగ్రేషన్ ని అడ్రస్ చేయడానికి హెల్ప్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ అస్సాం నుంచి మనం నేర్చుకున్న లెసన్స్ ఏవైతే ఉంటాయో వాటిలలో కొన్ని చర్యలు తీసుకొని అలాంటివి మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ థ్రెట్స్ ఏముంటాయి? ప్రైవసీ కన్సర్న్స్, ఫియర్ ఆఫ్ ఎక్స్క్లూజన్. సో దీస్ విల్ బి ద ప్రాబ్లమ్స్. ఓకే, లాజిస్టికల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఐ హోప్ ఆర్టికల్ అనేది కాంప్రహెన్సివ్ గా మీకు అర్థమైందని నేను అనుకుంటున్నా. సో ట్రై రైటింగ్ దిస్ పర్టికులర్ క్వశ్చన్ నా. Okay, so the National Register of Indian Citizen, which is also known as NRIC, and the census are pivotal for governance and national security. ఇక్కడ వరకు మనకి స్టేట్మెంట్ ఇచ్చారు. This is not the question. But what is the question? Discuss their interrelation. So census కి NRIC కి ఉన్న similarities and differences ఏంటో రాయాలి.
దాని తర్వాత వాట్ ఈస్ దర్ సిగ్నిఫికెన్స్. సో ఎన్ఆర్ఐసి వల్ల ఉపయోగాలు ఏంటి, సెన్సస్ వల్ల ఉపయోగాలు ఏంటి. సెన్సస్ వల్ల ఉపయోగాలు ఏంటో నేను చెప్పాను. సో సెన్సస్ విల్ హెల్ప్ ఇన్ వెల్ఫేర్ స్కీమ్స్, ఓకే, ప్రిపేర్ చేయడానికి, పాలసీ మేకర్స్ కి యూజ్ అవుతుంది, బిజినెస్ వాళ్ళకి, ఫారినర్స్ కి, అండ్ ఆల్సో ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నో వాళ్ళకి, ఇలా మనకి సెన్సస్ అనేది డిఫరెంట్ వేస్ లో యూజ్ అవుతుంది. అండ్ ఎన్ఆర్ఐసి కూడా ఇవి డిఫరెంట్ వేస్ లో అగైన్ యూస్ఫుల్ గవర్నమెంట్ స్కీమ్స్ కోసం అండ్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ కోసం యూజ్ అవుతుంది. దీంతో పాటు నేషనల్ సెక్యూరిటీకి అండ్ ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ ని ఎలిమినేట్ చేయడానికి, ఓకే, టార్గెటెడ్ డెలివరీ ఆఫ్ గవర్నమెంట్ సర్వీసెస్. సో ఇలా డిఫరెంట్ సిగ్నిఫికెన్స్ కూడా ఉంది. ఛాలెంజెస్ ఏమున్నాయి, ఛాలెంజెస్ ఏముంటాయి, రైట్ టు ప్రైవసీ అనేది హ్యాంపర్ అవుతుంది. సో ఎన్ఆర్సీ ఇష్యూస్ మనం ఆల్రెడీ చూసాం. 1.9 మిలియన్ మెంబర్స్ ని ఎక్స్క్లూడ్ చేశారు, దానివల్ల వాళ్ళకి హ్యూమానిటేరియన్ ఇష్యూస్ ఉంటాయి, అంటే ఇట్ విల్ బి అన్ ఎథికల్ ప్రాబ్లమ్ అని కూడా చెప్పొచ్చు. ఓకే, సో ఇలా మీరు ఆన్సర్ అనేది అటెండ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, నౌ లెట్స్ గో టు అనదర్ ఆర్టికల్. సో దట్ ఈస్ అనదర్ ఆర్టికల్. సో దిస్ ఈస్ అబౌట్ ఆర్మ్డ్ ఇన్సరెక్షన్ అనమాట టు పార్లమెంటరీ పాలిటిక్స్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో బేసికలీ ఇక్కడ ఆథర్ వాంట్ టు టాక్ అబౌట్ ఆర్మ్డ్ ఇన్సర్జెన్సీస్. ఓకే, సో ఇండియాలో ఉన్న ఆర్మ్డ్ ఇన్సర్జెన్సీస్ ఆర్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం గురించి మాట్లాడారు, అండ్ వరల్డ్ కాంటెక్స్ట్ లో కూడా మాట్లాడడం జరిగింది అనమాట. సో బేసికలీ ఆథర్ ఏం చెప్తున్నారు అంటే, సో లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిస్ట్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో, ఆర్ఎల్స్ వీ కెన్ ఆల్సో కాల్డ్ యాజ్ ఆర్మ్డ్ ఇన్సర్జెన్సీస్ ఏవైతే ఉన్నాయో, కండక్ట్ చేసే గ్రూప్స్ ఏవైతే ఉంటాయో, సో ఈ గ్రూప్స్ అనేవి పాలిటిక్స్ కి ఎంటర్ అయినప్పుడు, సో దిస్ విల్ హెల్ప్ ఇన్ స్ట్రెంథనింగ్ ద డెమోక్రసీ అని చెప్పేసి అంటున్నారు అనమాట. ఈ పర్టికులర్ లో మనం వన్ లైన్ లో ఈ ఆర్టికల్ ని డిస్క్రైబ్ చేయాలి అని అంటే, ఆథర్ ఇంటెన్షన్ ఇస్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిస్ట్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో, వెన్ దీస్ గ్రూప్స్ విత్ సెవరల్ ఎగ్జాంపుల్స్ ని చెప్పడం జరిగింది, వీళ్ళు పాలిటిక్స్ లోకి ఎంటర్ అయినప్పుడు డెమోక్రసీ అనేది స్ట్రెంథన్ అవుతుంది అని చెప్పారనమాట. ఓకే, సో బేసికలీ హీస్ టెలింగ్ దాట్ ఈ ఆర్మ్డ్ రెబిలియన్స్ ఆర్ ఈ పర్టికులర్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిస్ట్లు ఎవరైతే ఉన్నారో, సో దీస్ ఆర్ రెవల్యూషనరీ గ్రూప్స్ అన్నమాట. సో ఎవరైతే గవర్నమెంట్ వల్ల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో, ఎక్స్ప్లాయిట్ అవుతున్నారో, వాళ్ళే లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిస్ట్ గ్రూప్స్ లో కలుస్తున్నారు. కానీ వన్స్ దే రియలైజింగ్ దట్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం అండ్ వైలెన్స్ ఆర్ నాట్ ద మీన్స్ టు అచీవ్ ద గోల్స్, అప్పుడు వాళ్ళు పాలిటిక్స్ లోకి ఎంటర్ అయ్యి పాలిటికల్ గా అంటే డెమోక్రటిక్ వేలో వాళ్ళ యొక్క కోరికలను తీర్చుకుంటున్నారు. ఈ గ్యాప్స్ ఏవైతే ఉంటాయో, రిచ్ కి పూర్ కి మధ్యలో గ్యాప్స్, వాటిని డిక్రీజ్ చేయగలుగుతున్నారు. సో దిస్ విల్ హెల్ప్ ఇన్ స్ట్రెంథనింగ్ ద డెమోక్రసీ అనేది అతని యొక్క సెంట్రల్ ఐడియా. ఓకే, సో దీంతో ఇతను కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది. సో బేసిక్ గా న్యూస్ రాయడానికి కారణం ఏంటంటే, రీసెంట్ గా శ్రీలంకలో ఎలక్షన్స్ అనేవి జరిగాయి, అవునా. సో మనకి ఈ పర్టికులర్ జేవీపీ ఏదైతే ఉంటుందో, సో విచ్ ఇస్ నౌ నోన్ యాజ్ నేషనల్ పీపుల్స్ పవర్ అనే ఒక పార్టీగా ఎస్టాబ్లిష్ అయింది. ముందు దీన్ని జేవీపీ అనేవాళ్ళు, ఇప్పుడు ఇది నేషనల్ పీపుల్స్ పవర్ అనే ఒక పార్టీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. వీళ్ళు రీసెంట్ గా జరిగిన పార్లమెంట్ ఎలక్షన్స్ లో, ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ లో కూడా దే హ్యావ్ వన్ అనమాట. ఓకే, సో ఇప్పుడు కొత్త ప్రెసిడెంట్ కూడా ఎవరైతే ఉన్నారో, హీ వాజ్ ఆల్సో ఫ్రమ్ ది సేమ్ పార్టీ. సో ద ప్రెసిడెంట్ నేమ్ వాజ్ అనురా కుమార దిశాంకాయే. ఓకే, అనురా కుమార దిశనాయకే, ఐమ్ సారీ ఫర్ ద ప్రొనౌన్సియేషన్. సో ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో, హీ బికేమ్ ద ప్రెసిడెంట్. క్లీన్ స్వీప్ గా వన్ అయ్యారనమాట. దే వన్ విత్ క్లీన్ స్వీప్. ఓకే, క్లియర్ కట్ మెజారిటీతో వాళ్ళు విన్ అవడం జరిగింది ఈవెన్ ఇన్ ద పార్లమెంటరీ ఎలక్షన్స్. ఓకే, కానీ ఈ పర్టికులర్ ఆర్టికల్ లో ఇతను చెప్పేది ఏంటంటే, ఈ ఎన్పీపీ పార్టీ ఏదైతే ఉంటుందో, వన్స్ ఇట్ వాజ్ అ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిస్ట్ గ్రూప్ అనమాట. ఓకే, సో లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిస్ట్ గ్రూప్ గా ఉండేది. ఇట్ వాజ్ అన్ ఇన్సర్జెంట్ అవుట్ఫిట్ ఇన్ ది శ్రీలంక. సో లార్జ్ స్కేల్ వైలెన్స్ ని కూడా శ్రీలంకలో ఎన్నోసార్లు క్రియేట్ చేసిందంట. ఓకే, సో ఈ పార్టీ యొక్క రూట్స్ ఎక్కడైతే ఉన్నాయో అవి ఏంటంటే, సో లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం అంటే ఏంటి, సో దిస్ పార్టీ హాజ్ ఎ రూట్స్ ఇన్ మార్క్సిస్ట్ ఐడియాలజిస్ట్ అండ్ లెనినిస్ట్ ఐడియాలజీస్, మావోయిస్ట్ ఐడియాలజీస్ లో వాళ్ళ యొక్క ఐడియాలజీస్ డీపెన్ అయి ఉన్నాయన్నమాట. ఓకే, సో దే బిలీవ్డ్ ఇన్ వైలెన్స్. సో ఎవరైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో, ఎక్స్ప్లాయిట్ అవుతున్నారో, రిచ్ పూర్ పీపుల్ అయినా, ఫార్మర్స్ అయినా, పీజన్స్ అయినా, ఎవరైనా, మావోయిస్ట్ ఐడియాలజీ కానీ మార్క్సిస్ట్ ఐడియాలజీ ఏంటంటే, వైలెన్స్ ద్వారా దే హ్యావ్ టు అచీవ్ దేర్ గోల్స్. ఓకే, వైలెన్స్ అనేది యూజ్ చేయాలనేది వీళ్ళ యొక్క మెయిన్ గోల్ అనమాట.
అవునా? సో ఒప్రెస్డ్ క్లాస్ ఎవరైతే ఉన్నారో దే కెన్ ఓన్లీ గెట్ జస్టిస్ త్రూ వైలెన్స్ మీన్స్ అని చెప్పేసి కూడా వీళ్ళ యొక్క పార్టీ యొక్క ఐడియాలజీ అనేది ఉండేది. ఓకే, సో ఈ మావోయిజం ఐడియాలజీ లెనినిజం ఐడియాలజీని మనము ఇండియాలో ఏమంటాం, నక్సలిజం అని కూడా పిలుస్తూ ఉంటాం. అవునా? సో కానీ ఈ పర్టికులర్ పార్టీయే వన్స్ అపాన్ ఎ టైమ్ ఇట్ వాజ్ అ ఏమంటారు, వన్స్ అపాన్ ఎ టైమ్ ఇట్ వాజ్ అ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిస్ట్ గ్రూప్, బట్ నౌ దే హ్యావ్ జాయిన్డ్ ద పాలిటిక్స్. ఓకే, పొలిటికల్ గ్రూప్ గా మారిపోయారు. పొలిటికల్ గ్రూప్ అయ్యి డెమోక్రసీని ఎస్టాబ్లిష్ చేసి ఒక లైక్ దే హ్యావ్ కమ్ ఇన్ టు ద పవర్. సో పవర్ లోకి వచ్చి వాళ్ళ యొక్క కోరికలు ఏవైతే లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిస్ట్ గ్రూప్ గా తీర్చుకోలేకపోయారో నౌ దే కెన్ యాక్చువల్లీ అచీవ్ దర్ గోల్స్ త్రూ ద మీన్స్ ఆఫ్ డెమోక్రసీ. అంటే వైలెన్స్ మీన్స్ ని గివ్ అప్ చేయడం జరిగిందనమాట. సో ఇది ఓన్లీ శ్రీలంకలోనే కాదు, మనకు డిఫరెంట్ ఏరియాస్ లో కూడా. ఫర్ ఎగ్జాంపుల్ 1960s లో ఎల్ సాల్వెడోర్ అనే ఒక సెంట్రల్ అమెరికన్ నేషన్ ఉంటుందన్నమాట. ఎల్ సాల్వెడోర్. ఈ పర్టికులర్ ఎల్ సాల్వెడోర్ అనే దేశం ఏదైతే ఉంటుందో దీంట్లో ఒక FMLN అనే ఒక ఇన్సర్జెంట్ గ్రూప్ ఉండేది. FMLN. సో దిస్ వాజ్ అన్ ఇన్సర్జెంట్ గ్రూప్ వన్స్ అపాన్ ఎ టైమ్. సో ఇట్ వాజ్ అగేన్స్ట్ ది అమెరికన్ క్యాపిటలిజం. సో ఆ టైంలో మనకు 1980s లో కోల్డ్ వార్ సమయం. అవునా? సో అమెరికన్ ఏంటంటే అమెరికన్ క్యాపిటలిజం ని ఎస్టాబ్లిష్ చేసుకోవాలనుకుంది. అందుకే సెంట్రల్ అమెరికన్ కంట్రీస్ లో ఊరికే వాళ్ళ యొక్క పాలిటిక్స్ లో అమెరికా అనేది USA అనేది ఇంటర్ఫియర్ అయ్యేది అనమాట. ఓకే, దీనివల్ల FMLN గ్రూప్ అనేది రైజ్ అయ్యి దే హ్యావ్ డన్ అ సివిల్ వార్. చాలా ఇయర్స్ వరకు కూడా ఈ సివిల్ వార్ అనేది కంటిన్యూ అయిందనమాట అక్కడ. అయితే 1990s కి వచ్చేసరికి అరౌండ్ 1992 ఆ సమయంలో ఈ FMLN గ్రూప్ అనేది చాలా వీక్ అయిపోయిందని చెప్పొచ్చు. ఓకే, ఇట్ వాజ్ వీకెండ్. ఎందుకు వీక్ అయింది? ఇంటర్నేషనల్ ప్రెషర్ అనేది వచ్చింది. సివిల్ వార్ చాలా ఇయర్స్ జరగడం వల్ల నష్టం అనేది ఏర్పడుతుంది కాబట్టి ఇంటర్నేషనల్ ప్రెషర్ అనేది ఏర్పడి వాళ్ళు సరెండర్ అయిపోయారు. ఓకే, యునైటెడ్ నేషన్స్ సహాయంతో పీస్ అకార్డ్ కూడా సైన్ చేసుకోవడం జరిగింది బై ద గవర్నమెంట్ ఆఫ్ ఎల్ సాల్వెడోర్. FMLN గ్రూప్ పీస్ అకార్డ్ ని సైన్ చేసుకొని తర్వాత వాళ్ళు ఏం చేశారు అంటే దే హావ్ ఫార్మ్డ్ ద పొలిటికల్ పార్టీ. FMLN గ్రూప్ వచ్చేసి పొలిటికల్ పార్టీని ఫార్మ్ చేసుకోవడం జరిగింది. పొలిటికల్ పార్టీ ఫార్మ్ అయిన తర్వాత దే హ్యావ్ అబ్జర్వ్డ్ ద వైలెన్స్, దే హ్యావ్ కండక్టెడ్ ది ఎలక్షన్స్ అండ్ దే ఫార్మ్డ్ ద గవర్నమెంట్. సిమిలర్ సిచ్యువేషన్ శ్రీలంకలో కూడా జరిగింది. అవునా? సో ఎల్ సాల్వెడోర్ లో కూడా అదే చూసాం, శ్రీలంకలో కూడా అదే చూసాం. సో దే హ్యావ్ అబ్జర్వ్డ్ వైలెన్స్, గివ్ అప్ చేసేసారు వైలెన్స్ ని. ఎందుకు? వైలెన్స్ ద్వారా వాళ్ళు అనుకున్న కోరికలు తీరట్లేవు కాబట్టి వాళ్ళు ఏం చేశారు, పొలిటికల్ మీన్స్ లోకి ఎంటర్ అయ్యారు. సో దాట్ దే కెన్ అచీవ్ దర్ ఆబ్జెక్టివ్స్. ఓకే, సో దిస్ ఈస్ వాట్ హ్యాపెనింగ్. దీనివల్ల ఏమవుతుంది, వైలెన్స్ వల్ల సివిల్ సొసైటీకి ఎఫెక్ట్ అవుతుంది. సివిల్ సొసైటీలో ఉన్న కొన్ని ఎడ్యుకేటెడ్ అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆర్ ఎల్స్ ఎవరికైతే ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఫార్మర్స్ డిస్ట్రెస్ ఏదైతే ఉంటుందో దీనివల్ల ఇలాంటి వైలెంట్ మీన్స్ కి పీపుల్, నార్మల్ పీపుల్ కూడా అట్రాక్ట్ అవుతుంటారు, నక్సలిస్ట్ గ్రూప్స్ గా మారిపోతూ ఉంటారు. కాబట్టి వీళ్ళు మెయిన్ స్ట్రీమ్ సొసైటీలో కలిసిపోయి పొలిటికల్ పార్టీస్ ని ఎస్టాబ్లిష్ చేసుకొని ఇఫ్ దే ఆర్ కమింగ్ అప్ విత్ డెమోక్రటిక్ మీన్స్ ఇట్ ఈస్ గుడ్ ఫర్ దెమ్ అండ్ ఆల్సో ఫర్ ద సొసైటీ. వాళ్ళ యొక్క ఆబ్జెక్టివ్స్ మంచివే. సో ఈ ఆథర్ ప్రకారం, ఈ పర్టికులర్ రైటర్ ప్రకారం వాళ్ళ యొక్క ఆబ్జెక్టివ్స్ మంచివే, కానీ వాళ్ళు ఎంచుకున్న మార్గం తప్పు ఫస్ట్. సో వాళ్ళు డెమోక్రసీని ఎంచుకున్నప్పుడు దాని యొక్క రిజల్ట్ అనేది, ఎండ్ రిజల్ట్ అనేది బాగుంటుంది అని చెప్పేసి ఇందులో చెప్పారనమాట. సో నాట్ ఓన్లీ హియర్, ఓకే, ఇక్కడే కాదు, మనకి నేపాల్లో కూడా సేమ్ జరిగిందనమాట. మీకు తెలుసో లేదో, నేపాల్లో మనకి 1996 లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ అనేది ఉండేది. సో ఇట్ వాజ్ ఫాలోయింగ్ అ మార్క్సిస్ట్ డాక్ట్రిన్ ఓన్లీ. ఓకే, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ వాజ్ ఫాలోయింగ్ అ మావోయిస్ట్ డాక్ట్రిన్ అనమాట. ఓకే, వాళ్ళు కూడా అప్పుడు నేపాల్లో మొనార్కీ అనేది ఉండేది కాబట్టి మొనార్కీకి అగేన్స్ట్ గా, సో మొనార్కీ ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర కరప్షన్ ఎక్కువ జరిగేది. ఎలీట్ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువగా కరప్ట్ ప్రాక్టీసెస్ చేసేవాళ్ళు కాబట్టి వాళ్ళకి అగేన్స్ట్ గా మావోయిస్ట్ డాక్టరీన్ తో ఉన్న కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ ఎన్నో ఏళ్ళు సివిల్ వార్ అనేది కండక్ట్ చేయడం జరిగిందనమాట. ఓకే, సో డికెట్స్ టుగెదర్ ఆ వార్ అనేది కంటిన్యూ అయింది, పీపుల్స్ వార్. అది కంటిన్యూ అయిన తర్వాత ఇండియా మీద కూడా దాని ఇంపాక్ట్ పడడంతో ఇండియా ఇన్వాల్వ్ అయ్యి ఇండియా హెల్ప్ దిస్ పర్టికులర్ గవర్నమెంట్ ఆఫ్ నేపాల్ తో ఎంగేజ్ అయ్యి అండ్ ఆల్సో కమ్యూనిస్ట్ పీపుల్ తో కూడా, కమ్యూనిస్ట్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళతో కూడా నెగోసియేషన్స్ జరిపి ఇండియా హెల్ప్డ్ టు సైన్ అప్ పీస్ రికార్డ్ అనమాట. వాళ్ళు పీస్ రికార్డ్ సైన్ చేసేలాగా ఇండియా అసిస్ట్ చేసింది వాళ్ళని. ఓకే, సో దానివల్ల ఈ రోజు ఈ పర్టికులర్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ ఏదైతే ఉంటుందో ఇట్ హాస్ గివెన్ అప్ ద వైలెన్స్, అగైన్ పొలిటికల్ పార్టీస్ లో జాయిన్ అయ్యి పొలిటికల్ పార్టీని ఎస్టాబ్లిష్ చేసి
దే హ్యావ్ వన్ ది ఎలక్షన్స్ అగైన్. సో సిమిలర్ సిచ్యువేషన్ నేపాల్లో కూడా చూసాం, శ్రీలంకలో చూసాం, ఎల్ సాల్వడోర్ లో చూసాం, నేపాల్లో చూసాం. ఇదే సిచ్యువేషన్ విత్ ఇన్ ఇండియాలో కూడా జరిగింది అకార్డింగ్ టు రైటర్. సో విత్ ఇన్ ఇండియాలో మనం ఎక్కడ చూస్తున్నామంటే మెయిన్లీ నార్త్ ఈస్టర్న్ ఇండియాలో మనకి సో దెర్ ఆర్ సమ్ వైలెంట్ గ్రూప్స్ లైక్ మీజో నేషనల్ ఫ్రంట్ కానివ్వండి, ఒకప్పుడు, ఇప్పుడు కాదు, మీజో నేషనల్ ఫ్రంట్ కానివ్వండి, ఓకే, సో నాగా అవుట్ఫిట్స్ కానివ్వండి, ఉల్ఫా వాళ్ళు కానివ్వండి, సో వీళ్ళు ఇప్పటికీ ఉన్నారు. బట్ వన్ సచ్ అన్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ నార్త్ ఈస్ట్ ఇండియా ఇస్ మీజో నేషనల్ ఫ్రంట్ ఏదైతే ఉంటుందో 1960s లో గవర్నమెంట్ తో పీస్ అకార్డ్స్ ని సైన్ చేసుకొని వాళ్ళు కూడా పొలిటికల్ పార్టీని ఎస్టాబ్లిష్ చేసుకొని దే హ్యావ్ వన్ ది ఎలక్షన్స్ అనమాట. ఓకే, అంటే ఇప్పుడు అందుకే రైటర్ ఏమంటున్నారు అని అంటే ఈ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిస్ట్ గ్రూప్స్ ఏవైతే ఉన్నారో, సో ఇఫ్ దే ఆర్ కమింగ్ అప్ టు ద మెయిన్ స్ట్రీమ్ సొసైటీ అండ్ ఇఫ్ దే ఆర్ ఎంటరింగ్ టు ద పాలిటిక్స్, సో అది పీపుల్ కి అడ్వాంటేజ్ గా ఉంటుంది అండ్ ఆల్సో వాళ్ళ యొక్క డెమోక్రటిక్ ఐడియాస్ ని కూడా పీపుల్ కి లార్జర్ గుడ్ ఆఫ్ ది సొసైటీకి ఇంప్లిమెంట్ చేసేలాగా హెల్ప్ అవుతుంది. సో దిస్ ఇస్ వాట్ ఆథర్ ఇస్ ఆర్ ద రైటర్ ఇస్ స్పీకింగ్ అబౌట్. ఓకే, కానీ మన ఇండియాలో మీరు చూసుకుంటే సిపిఐలో 2 ఫ్యాక్షన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సిపిఐలో మనకి మావోయిస్ట్ గ్రూప్ ఉంటుంది, వాళ్ళు స్టిల్ మావోయిజం ఆర్ నక్సలిజం ని కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. కాబట్టి సిపిఐ మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఒక టెర్రరిస్ట్ గ్రూప్ గా ఇండియన్ గవర్నమెంట్ చేయడం జరిగింది. ఓకే, అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ కింద వాళ్ళని ఒక టెర్రరిస్ట్ గ్రూప్ గానే మనం ఐడెంటిఫై చేస్తున్నాం. వేర్ ఆ సిపిఐ లోనే అదర్ ఫ్యాక్షన్ దట్ ఈస్ మార్క్సిస్ట్ లెనినిస్ట్ గ్రూప్ ఏదైతే ఉంటుందో, ఆర్ ఎల్ సిపిఐ లోనే మనకి మార్క్సిస్ట్ గ్రూప్ ఏదైతే ఉంటుందో, ఇవి మాత్రం దే హ్యావ్ సరెండర్డ్. సో పీస్ అకార్డ్ సైన్ చేసుకున్న తర్వాత, పీస్ టాక్స్ అయిన తర్వాత వాళ్ళు పొలిటికల్ పార్టీస్ ని ఎస్టాబ్లిష్ చేశారు. నౌ దే ఆర్ ఫాలోయింగ్ ద డెమోక్రటిక్ మీన్స్. ఓకే, సో దిస్ ఇస్ వాట్ ద రైటర్ ఈస్ ఎంఫసైజింగ్ అపాన్. ఐ హోప్ మీకు ఈ ఆర్టికల్ యొక్క ఎసెన్స్ అనేది మీకు అర్థమైందని అనుకుంటున్నా. లెట్స్ గో ఇంటూ మోర్ డీటెయిల్స్ ఆఫ్ ది టాపిక్. So the essence of article, so the context of the article, so writer is examining about the transition of left wing extremist groups ఎవరైతే ఉంటారో, armed insurrections ఏవైతే ఉంటాయో, how they have given up and how they have entered the politics అనేది ఫోకస్ చేస్తున్నారు. సో నేపాల్ యొక్క మావోయిస్ట్, ఎల్ సాల్వడోర్ యొక్క ఎఫ్ఎంఎల్ఎన్ గ్రూప్, శ్రీలంక జేవీపీ అండ్ సిపిఐ మావోయిస్ట్, మార్క్సిస్ట్ లెనినిస్ట్, వీటన్నిటిని ఎగ్జాంపుల్స్ తీసుకొని కోట్ చేసి చెప్పారనమాట. సో దట్ ఈస్ వాట్ ఐ హావ్ ఎక్స్ప్లెయిన్ టు యూ పీపుల్, రైట్? సో హీ ఆల్సో హైలైటెడ్ అబౌట్ హౌ ఐడియాలజికల్ గ్రూప్స్ రూటెడ్ ఇన్ ద మార్క్సిస్ట్ లెనినిస్ట్ ఐడియాలజీలో ఉన్న వీళ్ళు ఎలా వాళ్ళు స్ట్రాటజిక్ షిఫ్ట్ చేసి డెమోక్రటిక్ ఫ్రేమ్వర్క్స్ వైపు అడుగులు వేయడం వల్ల ఎలా బెనిఫిట్ అవుతుంది అనేది కూడా హైలైట్ చేయడం జరిగింది. ఓకే, సో నేపాల్లో మనకి 1996 లో సివిల్ వార్ అనేది జరిగిందని చెప్పాను. 2006 లో మనకి నేపాల్లో ఇండియా హెల్ప్ తో పీస్ అకార్డ్ సైన్ చేసిన తర్వాత డెమోక్రటిక్ పాలిటిక్స్ లోకి ఎంటర్ అయ్యి డెమోక్రసీ మీన్స్ తో దే ఆర్ లీడింగ్ ది గవర్నమెంట్. ఎల్ సాల్వడోర్ లో కూడా సేమ్ ఎగ్జాంపుల్ చూసాం. శ్రీలంకలో జేవీపీ ద రీసెంట్ ఎగ్జాంపుల్ మనం చూసాం. ఓకే, మరి ఈ పర్టికులర్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం నుంచి డెమోక్రటిక్ ప్రాసెసెస్ కి ఎందుకు షిఫ్ట్ అవుతున్నారు? వై దే ఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద పాలిటిక్స్? వాట్ ఆర్ ద రీజన్స్? వై ఇస్ దిస్ షిఫ్ట్? రిసోర్స్ లిమిటేషన్స్ అనేవి ఉంటున్నాయి. సో ఆర్మ్డ్ స్ట్రగుల్స్ ఏవైతే ఉన్నాయో వీటికి ఎక్స్టెన్సివ్ రిసోర్సెస్ అనేవి అవసరం. ఓకే, ప్రొలాంగ్డ్ రెసిలియన్స్ అనేది కూడా అవసరం. అండ్ ఇక్కడ విన్ అవుతామో లూజ్ అవుతామో అనేది కూడా మనకు తెలియదు. సో దిస్ ఇస్ అన్ అన్సస్టైనబుల్ కాన్సెప్ట్. కాబట్టి గివ్ అప్ చేసేస్తున్నారు ఆ ప్రాసెస్ ని. అండ్ సివిలియన్ డిస్కంటెంట్ కూడా ఉంటది. సో పీపుల్ కి నచ్చుతుందా వైలెంట్ మీన్స్ ని ఫాలో అయ్యే వాళ్ళని చూస్తే? ఎంత అవేర్నెస్ జనరేట్ చేసినా ఒక ఎక్స్టెంట్ వరకే పీపుల్ సపోర్ట్ చేస్తారు. బట్ లార్జ్ స్కేల్ వైలెన్స్ మీరు చేస్తున్నప్పుడు పీపుల్ వోంట్ సపోర్ట్ యూ. సో దెర్ విల్ బి అ సివిలియన్ డిస్కంటెంట్ ఆల్సో. ఓకే, నెక్స్ట్ నెగోషియేటెడ్ పీస్ సెటిల్మెంట్స్. సో బికాస్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ ప్రెషర్ కానివ్వండి, బికాస్ ఆఫ్ ది బోర్డరింగ్ ఏరియాస్ లో ఉన్న కంట్రీస్ నుంచి ప్రెషర్ కానివ్వండి, పీస్ అకార్డ్స్ అనేవి సైన్ అవ్వడం వల్ల వాళ్ళు పాలిటిక్స్ లోకి ఎంటర్ అయిపోతున్నారు అనమాట. దే డోంట్ హ్యావ్ ఎనీ అదర్ వే. ఓకే, స్ట్రాటజిక్ రియలిజం. సో తర్వాత ఏంటంటే బికాస్ ఆఫ్ ద లిమిటెడ్ సక్సెస్, ఆర్మ్డ్ కాన్ఫ్లిక్ట్ లో ఎక్కువ పొటెన్షియల్ లేదు అని చెప్పేసి దే ఆర్ గివింగ్ అప్ దట్ పర్టికులర్ సిస్టమ్. ఓకే, సో మరి స్ట్రాటజిక్ రియలిజం అంటే ఏంటి? ఓకే, సో ఇట్స్ అ ప్రాగ్మాటిక్ అప్రోచ్. ఇందులో రెవల్యూషనరీ గ్రూప్స్ ఎవరైతే ఉంటారో పొలిటికల్ రియాలిటీస్ ని యాక్సెప్ట్ చేసి డెమోక్రసీ వైపు అడుగులు పెట్టడాన్ని మనము స్ట్రాటజిక్ రియలిజం అని అంటాం అనమాట. అంటే వాళ్ళ యొక్క గోల్స్ ని ప్రయారిటైజ్ చేసుకుంటారు. ఓకే, నెక్స్ట్ దెర్ విల్ బి అ బ్యాలెన్స్ బిట్వీన్ రెవల్యూషనరీ ఐడియల్స్ అండ్ పొలిటికల్ ఎంగేజ్మెంట్. ఓకే,
అండ్ నెక్స్ట్ ఏంటంటే ఎలక్టోరల్ పార్టిసిపేషన్ అనేది కూడా చేస్తారు. సో ఈ పర్టికులర్ పార్టిసిపేషన్ వల్ల ఇఫ్ దే కమ్ ఇన్ టు ద పవర్ దే కెన్ యాక్చువల్లీ బ్రింగ్ ద సోషల్ అండ్ ఎకానమిక్ రిఫార్మ్స్ అని వాళ్ళ ఐడియాలజీని షిఫ్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, వైలెంట్ మీన్స్ ఏవైతే ఉంటాయో సో దే విల్ అబ్జర్వ్ ఆర్ దే విల్ గివ్ అప్ దిస్ పర్టికులర్ వైలెంట్ మీన్స్ in favor of a peaceful democratic approach. So this is what a strategic realism means. So according to the author, so ఇవన్నీ చేయడం వల్ల ఈ షిఫ్ట్ అవ్వడం వల్ల ఏం ఇంప్లికేషన్స్ ఉంటాయి, వాట్ విల్ బి ద పాజిటివ్ రిజల్ట్స్. సో ఇంక్లూజివ్ పొలిటికల్ పార్టిసిపేషన్ అనేది ఉంటుంది. సో దిస్ విల్ ప్రొవైడ్ అన్ ఆపర్చునిటీ టు అడ్రస్ ద సిస్టమేటిక్ ఇష్యూస్ లైక్ ఇన్ఈక్వాలిటీస్ ని, మార్జినలైజేషన్స్ ని ఈ కొత్తగా వచ్చిన పొలిటికల్ పార్టీస్ అడ్రస్ చేయడానికి వీల్ అనేది ఉంటుంది. అండ్ డెమోక్రసీ అనేది స్ట్రెంగ్తెన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో సో గ్రూప్స్ ఫేస్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ స్కెప్టిసిజం అబౌట్ అబాండనిక్ రెవల్యూషనరీ ప్రిన్సిపల్స్. సో వాళ్ళు రెవల్యూషనరీ ప్రిన్సిపల్స్ ని అవాయిడ్ చేయడం వల్ల ఒక డెమోక్రటిక్ మీన్స్ ని ఫాలో అవ్వడం వల్ల వాళ్ళకి ప్రాబ్లం అనేది ఉండదు అనమాట. పబ్లిక్ ట్రస్ట్ ని కూడా గెయిన్ అవుతారు. So what should be the way forward, especially for the leftist groups? So while pragmatic approaches ni follow అయితే better. So they can actually prioritize democratic participation. Okay, public trust ni gain చేయాలి అంటే again democracy అనేది వాళ్ళు చూస్ చేసుకోవచ్చు. They have to reinterpret their ideologies. ఎందుకంటే violence is not a means to achieve the goals. Okay, అది ఎంత పాజిటివ్ గోల్ అయినప్పటికీ violence is not a method. So you should give up this ideology. Promote inclusive governance. So systemic reforms and socio-economic disparities ni solve cheyadaniki inclusive governance mechanisms kosam fight cheyochu. Balance ideology with the strategy. So మీ యొక్క పొలిటికల్ పార్టీ ఫౌండేషన్ కూడా మీ యొక్క ఐడియాలజీకి అనుగుణంగా వెళ్ళండి, కానీ గివ్ అప్ ద వైలెన్స్ మీన్స్. ఓకే, మీ స్ట్రాటజిక్ ఐడియాలజీని మీ నార్మల్ బ్యాలెన్స్ ఐడియాలజీని బ్యాలెన్స్ చేస్తూ వెళ్ళండి. ఓకే, సో నెక్స్ట్ ఆర్టికల్ ఏంటంటే సో దిస్ ఇస్ అబౌట్ కేస్ బిట్వీన్ వికీపీడియా అండ్ ANI's డిఫమేషన్ సూట్ అనమాట. సో లెట్ us see ది బ్యాక్గ్రౌండ్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. అసలు ఎందుకు ఈ పర్టికులర్ డిఫమేషన్ కేస్ అనేది రావడం జరిగింది అనేది డీటెయిల్ గా చూద్దాం ఒకసారి. సో బేసిక్ గా దెర్ ఇస్ ఎ కంపెనీ కాల్డ్ అస్ వికీమీడియా. వికీమీడియా అనే ఈ కంపెనీ ఏం చేస్తుంది అని అంటే సో ప్రస్తుతం మనం వాడే వికీపీడియా ఏదైతే ఉంటుందో సో దిస్ ఇస్ ద ఆథెంటిక్ సోర్స్ ఆఫ్ మెనీ థింగ్స్. ఓకే, చాలా సోర్సెస్ కి చాలా ఇన్ఫర్మేషన్ కి ఆథెంటిక్ సోర్స్ గా మనం కన్సిడర్ చేస్తూ ఉంటాం ఒక్కొక్కసారి వికీపీడియాని. సో ఈ వికీపీడియాని రన్ చేసేది వికీమీడియా అనమాట. వికీమీడియా ఏదైతే ఉంటుందో దిస్ ఇస్ అ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. ఓకే, సో ఈ వికీపీడియా ఏదైతే ఉంటుందో సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ట్రస్టబుల్ సోర్స్. కానీ దీంట్లో ఉన్న కొన్ని పేజెస్ సో సర్టన్ పేజెస్ ఆర్ ఆఫెన్ ఇన్ ద న్యూస్ ఫర్ ద కాంట్రవర్సీస్ దే క్రియేట్. మన దగ్గరే కాదు, గ్లోబల్ గా కూడా అన్ని న్యూస్ ఛానల్స్ లో ఏదో ఒక రోజు మనకి ఈ పర్టికులర్ అన్ని కంట్రీస్ లో కూడా ఈ పర్టికులర్ వికీపీడియా అనేది ప్రాబ్లమాటిక్ గా మారుతూ ఉంది రీసెంట్ గా చూసుకుంటే. అయితే దెర్ ఇస్ అనదర్ న్యూస్ ఏజెన్సీ దట్ ఈస్ కాల్డ్ ఎస్ ANI అన్నమాట. సో ఈ న్యూస్ ఏజెన్సీ ఏదైతే ఉంటుందో సో దిస్ హ్యాస్ ఫైల్డ్ డిఫమేషన్ సూట్ అగేన్స్ట్ వికీపీడియా ఇన్ ద కోర్ట్. ఎందుకు ఈ డిఫమేషన్ సూట్ ని ఫైల్ చేసింది ANI అనే ఈ న్యూస్ ఏజెన్సీ అని అంటే ఇండియాలో సో ఈ పర్టికులర్ న్యూస్ ఏజెన్సీ గురించి ఇన్ వన్ ఆఫ్ ద వికీపీడియా పేజెస్ ఏమని మెన్షన్ చేశారు అని అంటే ANI ఈస్ హ్యావింగ్ ఇట్ ఈస్ సర్వింగ్ యాజ్ అ ప్రాపగెండా టూల్ ఫర్ బీజేపీకి ఒక ప్రాపగెండా టూల్ గా పనిచేస్తుంది అని చెప్పేసి ఒక న్యూస్ పేజెస్ లో ANI గురించి వికీపీడియా పేజ్ లో రాయడం జరిగిందనమాట. ఓకే, దే హ్యావ్ మెన్షన్ దట్ బీజేపీ ఇంట్రెస్ట్ లకి ఇది సర్వ్ చేస్తుంది, ఇట్ ఈస్ సర్వింగ్ యాజ్ అన్ ఇంట్రెస్ట్ టు ది బీజేపీ ఐడియల్స్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ANI ఈ పర్టికులర్ థింగ్ ని సీరియస్ గా తీసుకుందనమాట. సీరియస్ గా తీసుకొని ఇక్కడ ఉన్న అనానమస్ ఆథర్స్ ఎవరైతే ఉంటారో వికీపీడియాని ఎడిట్ చేసే వాళ్ళు ఎవరనేది ఎవరికి తెలియదు. దే ఆర్ ఆఫెన్ అనానమస్ అనమాట. వాళ్ళ యొక్క ప్రైవసీని దృష్టిలో పెట్టుకొని వికీపీడియా వాళ్ళ యొక్క ఐడెంటిటీని బయటకు రివీల్ చేయదు. సో అలా ANI ఏం చెప్తుంది అని అంటే ఏమని కేసు వేసింది అని అంటే బేసిక్ గా డిఫమేషన్ కేసు వేసింది పరువు నష్టం కింద. ఓకే, సో ఏమని చెప్తున్నారు అని అంటే ఐటీ రూల్స్ కింద మీరు వికీపీడియాకి ఏదైతే సేఫ్ హార్బర్ ని ప్రొవైడ్ చేస్తున్నారో దాన్ని కొట్టివేయండి. సేఫ్ హార్బర్ అంటే ఏంటి, కొన్ని కంపెనీస్ కి ఐటీ రూల్స్ కింద సేఫ్ హార్బర్ ని ఇస్తారు. సో దెల్ బి ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ సమ్ థింగ్స్ అనమాట. ఓకే, సేఫ్ హార్బర్ ఎప్పుడు ప్రొవైడ్ చేస్తారు అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ వికీపీడియాలో ఉన్న న్యూస్లు కానీ మ్యాటర్ కానీ కాంటెంట్ కానీ ఏదైతే ఉంటుందో దాన్ని థర్డ్ పార్టీస్ ఎడిట్ చేస్తారు కాబట్టి వీళ్ళకి సేఫ్ హార్బర్ ప్రొవిజన్స్ అనేవి ఉంటాయి అనమాట. సో అందుకు ఈ పర్టికులర్ ANI అనే న్యూస్ ఏజెన్సీ ఏమని అంటుందంటే ప్లీజ్ రిమూవ్ దిస్ పర్టికులర్ సేఫ్ హార్బర్ ప్రొవిజన్స్ ఫర్ దిస్ పర్టికులర్ వికీమీడియా ఆర్ వికీపీడియా అని చెప్పేసి చెప్తుంది అనమాట.
ఓకే. అండ్ ఆల్సో ఈ ఆథర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అనానమిటీ ఏదైతే ఉంటుందో దాన్ని కర్వ్ చేసేసి లెట్ దెమ్ బీ ఇన్ ద పబ్లిక్. ఓకే, ఎవరైతే ఎన్ఐ గురించి ఈ వాక్యాలు చేశారో వాళ్ళ పేర్లు బయట పెట్టండి, వాళ్ళకి అగేన్స్ట్ గా క్రిమినల్ ఛార్జెస్ తీసుకోండి అని చెప్పేసి ఏఎన్ఐ చెప్పడం జరిగింది. సో అలా కోర్టుకి ఎక్కడం జరిగింది అనమాట. సో బేసిక్ గా వికీపీడియా అనేది ట్రస్టెడ్ సోర్సే. అండ్ ఆల్సో వికీపీడియాని ఎవరైనా ఎడిట్ చేయొచ్చు. ఎవరైనా అంటే మీరు నేను కూడా ఎడిట్ చేయొచ్చా మ్యామ్ అని అంటే లేదు. సో దానికి కూడా సర్టిఫైడ్ ఎడిటర్స్ ఉంటారు. సో కొంతమంది సర్టిఫైడ్ ఎడిటర్స్ ఎవరైతే ఉంటారో, వికీపీడియా ఎవరినైతే సర్టిఫైడ్ ఎడిటర్స్ గా ట్రీట్ చేస్తుందో వాళ్ళు మాత్రమే వికీపీడియా పేజెస్ ని ఎడిట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో అండ్ ఆల్సో వాళ్ళు ఎడిట్ చేసిన ప్రతిసారి కింద సోర్స్ అనేది మెన్షన్ చేయాలి. సో వాట్ ఈస్ ద సోర్స్ దట్ దే హావ్ ఫాలోడ్ టు ఎడిట్ దిస్ పర్టికులర్ పేజ్ అనేసి. ఓకే, సో మీరు వికీపీడియాని స్క్రోల్ డౌన్ చేసినప్పుడు కింద ఎడిటర్ సోర్సెస్ అనేవి మెన్షన్ చేసి ఉంటాయి. ఏదైనా బుక్ నుంచి తీసుకున్నారా, సాంగ్స్ నుంచి తీసుకున్నారా, గవర్నమెంట్ వెబ్సైట్స్ నుంచి తీసుకున్నారా అనే సోర్సెస్ అనేవి మెన్షన్ చేసి ఉంటాయి అనమాట. ఓకే, సో వికీపీడియా అనేది రీసెర్చ్ యాక్టివిటీస్ ని ప్రమోట్ చేయదు. అంటే మీ ఓన్ గా సర్వేస్ చేసి రీసెర్చ్ చేసి మీరు రాస్తానంటే అలౌ చేయదన్నమాట. బేసిక్ గా మీరు ఏదైనా సోర్స్ ని యూజ్ చేసుకొని మాత్రమే ఆ కాంటెంట్ ని మీరు ఎడిట్ చేసే అవకాశాలు అనేది వికీపీడియా మీకు ఇస్తూ ఉంటుంది. ఓకే, అయితే మరి ఈ సర్టిఫైడ్ ఎడిటర్స్ ఎడిట్ చేసిన కాంటెంట్ కరెక్టా కాదా అని డీల్ చేయడానికి వికీపీడియా విల్ హ్యావ్ అ ఫీల్డ్ ఎక్స్పర్ట్స్ ఆల్సో. సో ఫీల్డ్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో దే ఆర్ బేసికలీ ద వాలంటీర్స్. వాళ్ళకి ఈ పర్టికులర్ ఫీల్డ్ లో ఎక్కువ నాలెడ్జ్ అనేది ఉంటుంది. వాళ్ళు వచ్చి ఏం చేస్తారు అని అంటే కాంటెంట్ ని ఏదైతే ఎడిట్ చేయబడిన కాంటెంట్ ఉందో దాన్ని రీచెక్ చేసి మళ్ళీ ఒకసారి చూసి ఏదైనా ప్రాపర్ గా లేనప్పుడు వాటిని రీఎడిట్ చేస్తాయి అనమాట. ఓకే, దే విల్ రీఎడిట్ ద థింగ్స్. ఓకే, సో దిస్ విల్ బి ది process that will be followed. Okay, they will re-moderate this particular content. Okay, so ఏదైతే ఈ పర్టికులర్ ఫీల్డ్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏదైనా పేజెస్ లో వీళ్ళు కానీ మిగతా ఎక్స్పర్ట్స్ కానీ ఎవరైతే ఈ వికీపీడియా పేజెస్ ని మానిటర్ చేస్తూ ఉంటారో ఇఫ్ దే ఫీల్ దాట్ దెర్ ఈస్ ఎనీ కాంట్రవర్షియల్ కంటెంట్ ఉంది ఏదైనా పేజెస్ లో అన్నప్పుడు వాళ్ళు 2 ఆప్షన్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర. ఓకే, సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ లాకింగ్. సో 2 ఆప్షన్స్ లాకింగ్ ఏ 2 టైప్ ఆఫ్ లాక్స్ ఉంటాయి. ఫస్ట్ ఇస్ ఎక్స్టెండెడ్ సర్టిఫైడ్ ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. సో ఫస్ట్ లాక్ ఈస్ కాల్డ్ యాజ్ ఎక్స్టెండెడ్ సర్టిఫైడ్ ప్రొటెక్షన్, ఈసీపీ అని అంటాం. సో ఈ ఎక్స్టెండెడ్ సర్టిఫైడ్ ప్రొటెక్షన్ ఏదైతే ఉంటుందో ఏదైనా కాంట్రవర్షియల్ పేజ్ ని ఎక్స్టెండెడ్ సర్టిఫైడ్ ప్రొటెక్షన్ కింద లాక్ చేసి పెట్టామనంటే ఆ కాంట్రవర్షియల్ పేజ్ ఏదైతే ఈసీపీ కింద ఉందో దాన్ని ఎవరు ఎడిట్ చేయొచ్చు అనంటే ఎవరికైతే ఎడిటర్ బ్యాచ్ ఉంటుందో, కొంతమందికి ట్రస్టెడ్ ఎడిటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎడిటర్ బ్యాడ్జెస్ ఇస్తారనమాట. వాళ్ళు మాత్రమే ఈ ఎక్స్టెండెడ్ సర్టిఫైడ్ ప్రొటెక్షన్ ఉన్న పేజెస్ ని ఎడిట్ చేయగలుగుతారు. సో నో అవుట్ సైడర్స్ కెనాట్ యాక్చువల్లీ ఎడిట్ దిస్ పర్టికులర్ పేజెస్. సో దిస్ ఇస్ ది ఆప్షన్ నెంబర్ 1. సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఫుల్ లాక్ అనమాట. ఓకే, ఫుల్ లాక్ అనేది ఓన్లీ అడ్మిన్స్ మాత్రమే ఎడిట్ చేయగలుగుతారు. ఓకే, ఓన్లీ అడ్మిన్స్ కెన్ ఎడిట్ ది పేజ్ విచ్ ఇస్ ఫుల్లీ లాక్డ్. ఓకే, ఇలా 2 టైప్ ఆఫ్ లాక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారనమాట. అయితే ఈ పర్టికులర్ ఏఎన్ఐ కేసులో చూసుకుంటే మనము ఏఎన్ఐకి సంబంధించిన పేజ్ ఏదైతే ఉంటుందో దాని గురించి అగేన్స్ట్ గా రాసిన పేజ్ వికీపీడియా పేజ్ ఏదైతే ఉందో సో దాన్ని ఒక 3 ఇలా ఇంటర్నల్ అడ్మిన్స్ ఎవరైతే ఉన్నారో సెకండ్ ఆప్షన్స్ లో ఫుల్లీ లాక్డ్ కంటెంట్ ఉంటుంది కదా దాంట్లో ఒక 3 అడ్మిన్స్ కలిసి దీన్ని ఎడిట్ చేయడం జరిగింది అనమాట. ఓకే, ఏఎన్ఐ అనేది సపోర్టివ్ టు బీజేపీ అని చెప్పేసి ఎడిట్ చేయడం జరిగింది. సో అలా ఎడిట్ చేసినందుకే వీళ్ళు కోర్టు మెట్లు ఎక్కడం జరిగింది. ఈ 3 అడ్మిన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు బయట పెట్టండి, ఐటీ రూల్స్ కింద వీళ్ళకి ఏదైతే సేఫ్ హార్బర్ ఇస్తున్నారో వికీపీడియా వాళ్ళకి దాన్ని కొట్టి పడేసేయండి, వీళ్ళ మీద వీళ్ళకి అగేన్స్ట్ గా క్రిమినల్ ఛార్జెస్ తీసుకోవాలి అని చెప్పేసి చెప్తుంది అనమాట. ఓకే, ఏఎన్ఐ చెప్పేది వ్యాలిడ్ పాయింట్, ఎందుకంటే వాళ్ళ ప్రైవసీకి హ్యాంపర్ అనేది జరుగుతుంది. కానీ దిస్ విల్ కాస్ అన్ అనదర్ కన్సర్న్. ఏంటి? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ కి హ్యాంపర్ అవుతుంది అనమాట. సో వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఇస్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఇన్ అవర్ ఫండమెంటల్ రైట్స్ యాజ్ అవర్ ఫండమెంటల్ రైట్. సో ఇది హార్మ్ అవ్వడం వల్ల సో ఎవరైనా కొత్తగా కాంటెంట్ క్రియేటర్స్ ఎవరైతే ఉంటారో సో దే విల్ బి స్కేర్డ్ అనమాట. ఓకే, టు కమ్ అప్ విత్ ద కాంటెంట్. నిజంగా జెన్యున్ గా ఎడిట్ చేయాలన్నా భయపడుతూ ఉంటారు అనమాట ఇలాంటి ఛార్జెస్ వస్తాయని అనేసి. ఓకే, సో దెర్ విల్ బి చిల్లింగ్ ఎఫెక్ట్. సో అందరు ఎడిటర్స్ మీద అందరు కాంటెంట్ క్రియేటర్స్ మీద కూడా ఎఫెక్ట్ అనేది పడుతుంది. So this is basically the case is all about. Okay. So ఈ కాంటెక్స్ట్ లో we need to know about the definition of defamation in India. Defamation అంటే ఏంటో మనకు తెలియాలి.
సో మనకి సివిల్ డిఫమేషన్ ఉంటుంది, క్రిమినల్ డిఫమేషన్ కూడా ఉంటుంది అనమాట. ఓకే, సో బేస్డ్ ఆన్ ద లా సివిల్ డిఫమేషన్ అనేది ఇట్ కెన్ బి అ లిబెల్ వన్, ఇట్ కెన్ బి అ స్లాండర్ వన్. ఓకే, సో రిటర్న్ కాంటెంట్ మీద మనం డిఫమేషన్ కేసు వేస్తే దట్ విల్ బి అ లిబెల్ అనే కేటగిరీ కిందకి వస్తుంది. సో స్పోకెన్ వర్డ్స్ మీద మనము వేస్తే దాన్ని మనం స్లాండర్ అని అంటాం అనమాట. సో బేసిక్ గా దీని కింద సివిల్ డిఫమేషన్ కింద మనకి ఎవరైతే ఎవరైతే ఈ డిఫమేషన్ చేస్తున్నారో వాళ్ళకి అగేన్స్ట్ గా ఫైనాన్షియల్ కంపెన్సేషన్ అనేది ఉంటుంది. డ్యామేజెస్ ఏవైతే ఉన్నాయో సో డ్యామేజెస్ కి తగ్గ ఏమంటారు చార్జెస్ అనేది పే చేయాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ క్రిమినల్ డిఫమేషన్. సో ఇది ఇండియన్ పీనల్ కోడ్ లో సెక్షన్ 499 కింద ఉండేది. ఓకే, న్యూ లాస్ లో కూడా ఉన్నాయన్నమాట. న్యూగా తీసుకొచ్చిన చట్టాలలో కూడా వీటి గురించి ఉన్నాయి. డిఫమేషన్ అనేది ఇట్ ఇన్వాల్వ్స్ మేకింగ్ ఆర్ పబ్లిషింగ్ ఎనీ ఇంప్యూటేషన్ దట్ హార్మ్స్ ఆర్ ఇంటెంట్ టు హార్మ్ ది రెప్యుటేషన్ ఆఫ్ అ పర్సన్. సో ఏదైనా మనం కాంటెంట్ ని క్రియేట్ చేసినప్పుడు, ఏదైనా పబ్లిష్ చేసినప్పుడు, ఒకవేళ ఆ పర్టికులర్ పబ్లిషింగ్ కంటెంట్ ఏదైతే ఉంటుందో ఇఫ్ ఇట్ ఈస్ కాజింగ్ ఎనీ హార్మ్ టు ద రెప్యుటేషన్ ఆఫ్ ఎనీ పర్సన్, సో దట్ కెన్ బి ట్రీటెడ్ యాజ్ అ డిఫమేషన్ అనమాట అండర్ ఐపీసీ. ఓకే, సో అండ్ ఆల్సో ఐపీసీలో సెక్షన్ 500 కింద దీన్ని పనిష్ కూడా చేయొచ్చు. సో 2 years వరకు జైల్ టర్మ్ అనేది ఉంటుంది, ఫైన్ అనేది కూడా ఉంటుంది. కొన్ని కేసెస్ లో రెండు ఉంటాయి, ఫైన్ ఉంటుంది అండ్ ఆల్సో ఇంప్రిజన్మెంట్ కూడా ఉంటుంది. సో రైట్ టు ఫ్రీ స్పీచ్ అండ్ రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ మనం చూసుకుంటే రైట్ టు ఫ్రీ స్పీచ్ అనేది మనకి ఆర్టికల్ 19(1)(a) కింద 19 clause A కింద ఉంటుంది అనమాట, రైట్ టు ఫ్రీ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. సో కానీ మనకి వి నో ఫండమెంటల్ రైట్స్ ఆర్ నాట్ అబ్సల్యూట్, వాటి మీద మనకి రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయని తెలిసిందే. సో ఈ పర్టికులర్ ఆర్టికల్ 19 clause 2 కింద ఫ్రీ స్పీచ్ కి రెస్ట్రిక్షన్స్ అనేవి ఉంటాయి ఇఫ్ ఇట్ ఈస్ కాజింగ్ ఎనీ డిఫమేషన్, పబ్లిక్ ఆర్డర్ ఆర్ డీసెన్సీ ఆర్ మొరాలిటీ. ఓకే, సుప్రీంకోర్టు కేసెస్ కూడా ఉన్నాయి. సుబ్రహ్మణ్యం స్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2016 లో సో సెక్షన్ 499 అండ్ 500 అనేవి ఐపీసీ సెక్షన్స్ కాన్స్టిట్యూషనల్ అని చెప్పింది అనమాట సుప్రీంకోర్టు కూడా. అండ్ రైట్ టు రెప్యుటేషన్ అనేది ఆర్టికల్ 29 లో భాగం అని కూడా చెప్పింది అనమాట. ఓకే, కౌశల్ కిషోర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఇట్ హ్యాస్ క్లారిఫైడ్ దాట్, సుప్రీం కోర్ట్ has clarified that 2017 లో no restrictions can be imposed on the free speech beyond those listed in the article 19 clause 2. ఆర్టికల్ 19 clause 2 లో మెన్షన్ చేసిన దానికన్నా ఎక్కువగా వేరే బ్యాక్గ్రౌండ్ లో రిస్ట్రిక్షన్స్ అనేది ఫ్రీడమ్ ఆఫ్ ఫ్రీ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ కింద రాకూడదు అని చెప్పింది. శ్రేయా సింగిల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్ 2015. సో దిస్ ఇస్ అ ఫేమస్ కేస్ వేర్ ఐటీ యాక్ట్ లో ఉన్న సెక్షన్ 66A ని స్ట్రక్ డౌన్ చేయడం జరిగింది అనమాట బై ట్రీటింగ్ ఆర్ బై మేకింగ్ ఇట్ యాజ్ అ డిఫెన్స్ ఆఫెన్సివ్ వన్. ఓకే, ఎందుకంటే ఇది ఆర్టికల్ 19 clause 1 clause A ని వైలేట్ చేస్తుంది అనే ఒక రీజన్ తోటి సెక్షన్ 66A ని స్ట్రక్ డౌన్ చేయడం జరిగింది సుప్రీంకోర్టు. సో ఇఫ్ యూ లుక్ ఎట్ దిస్ పర్టికులర్ కేస్ వికీపీడియా వర్సెస్ ANI కేస్, కీ టేక్అవేస్ ఏముంటాయంటే సైబర్ డిఫమేషన్. సో స్టడీ ద ఇంటర్ప్లే ఆఫ్ సెక్షన్ 499 ఐపీసీ అండ్ ఐటీ లాస్ లైక్ సెక్షన్ 69 ఐటీ అలాంగ్ విత్ ద డిజిటల్ మీడియా ఎథిక్స్ గైడ్ లైన్స్. సో ఓకే, నెక్స్ట్ దెర్ ఈస్ అన్ ఇంటర్ప్లే అని చెప్పొచ్చు. అండ్ సేవ్ హార్బర్ కి అకౌంటబిలిటీకి ఒక క్లాష్ అనేది ఏర్పడుతుంది ఇన్ దిస్ కేస్. అండ్ జుడిషియల్ ఓవర్ సైట్, ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ హైకోర్టు ఆర్డర్ చూసుకుంటే could set precedence for the editor anonymity and accountability for content moderation. ఓకే, కంటెంట్ ని ఎడిట్ చేసినప్పుడు ఎడిటర్ ని అనానమస్ గా ఉంచొచ్చు అని చెప్పేసి ఢిల్లీ హైకోర్టులో ఆర్డర్ కూడా ఇచ్చారు. సో దట్ క్యాన్ ఆల్సో బి కన్సిడర్డ్ ఇన్ దిస్ పర్టికులర్ కేస్. ఇంపాక్ట్ ఆన్ ఓపెన్ ప్లాట్ఫామ్స్ చూసుకుంటే సో మనకి వికీపీడియాస్ మోడల్ ఆఫ్ వాలంటీర్ డ్రివెన్ కంటెంట్ క్రియేషన్ అండ్ కమ్యూనిటీ మోడరేషన్ మైట్ ఫేస్ ఛాలెంజెస్ ఇన్ బ్యాలెన్సింగ్ ట్రాన్స్పరెన్సీ అండ్ లీగల్ కంప్లైంట్స్. సో ట్రాన్స్పరెన్సీ వర్సెస్ లీగల్ ఇష్యూస్ గా మారిపోతుంది అనమాట. సో దీస్ క్యాన్ బి ద కీ టేక్ అవేస్ అని చెప్పొచ్చు. ఓకే, సో వాట్ క్యాన్ బి ద వే ఫార్వర్డ్ అంటే కాంటెంట్ మోడరేషన్ ఏదైతే చేస్తున్నారో దాన్ని స్ట్రెంథనింగ్ చేయాలి. ఓకే, ఎడిటోరియల్ ఇండిపెండెన్స్ అనేది ఉండాలి. ఓకే, సో యూ హ్యావ్ టు రికగ్నైజ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడిటర్స్ అనానిమిటీ ఆల్సో, ఎందుకంటే వాళ్ళ యొక్క ప్రైవసీ అనేది కూడా ఇంపార్టెంటే. లీగల్ క్లారిటీ ఆన్ ద సేఫ్ హార్బర్స్ హ్యాస్ టు బీ డన్. ఓకే, అంబిగ్వస్ నేచర్ ఏదైతే ఉందో దాన్ని రిమూవ్ చేయడానికి ఒక లీగల్ క్లారిటీ అనేది కూడా తీసుకురావాలి. అండ్ యూ హ్యావ్ టు బ్రింగ్ ది అవేర్నెస్. ఓకే, యూజర్స్ కానీ ఎడిటర్స్ కానీ వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలన్నమాట అబౌట్ ది గైడ్ లైన్స్ ఆఫ్ ది కంటెంట్. ఓకే, సో ఒకవేళ అలా చేస్తే ఎలాంటి లీగల్ ఇంప్లికేషన్స్ ఉంటాయనేది కూడా వాళ్ళకి తెలియాలి. ఓకే, ఇఫ్ ఎనీ డిఫమేటరీ స్టేట్మెంట్స్ మేక్ చేసే ముందు ఈ గైడ్ లైన్స్ అనేది వాళ్ళకి ప్రాపర్ గా అవేర్నెస్ తీసుకొస్తే సో దే విల్ బి ఓకే ఏమంటారు చాలా చర్యలు తీసుకొని ఎడిట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. So let us solve question now.
Which one of the following statement is correct about United Nations Security Council Resolution 1701? So it was adopted to address Israel-Palestine conflict in Gaza. It mandated the withdrawal of Israeli troops from southern Lebanon and the disarmament of Hezbollah. It was focused on reducing tensions between Iran and Israel in the Golan Heights region. It aimed at establishing a ceasefire in the Yemen conflict. So try చేయండి. So I hope you people have tried it. The right answer is option B. UNSC 1701 resolution ఏదైతే ఉంటుందో this is related to, it is mandated for the withdrawal of Israeli troops from southern Lebanon area నుంచి ఇజ్రాయలీ ట్రూప్స్ ని విత్డ్రా చేయాలి అని చెప్పిన ఒక రెజల్యూషనే 1701 రెజల్యూషన్ అన్నమాట. ఓకే, సో ఇట్ ఆల్సో స్పోక్ అబౌట్ డిజార్మమెంట్ ఆఫ్ హిజ్బుల్లా గ్రూప్. సో హిజ్బుల్లా గ్రూప్ గురించి లాస్ట్ క్లాస్ లో మాట్లాడాం ఆల్రెడీ. సో ఈ సీజ్ ఫైర్, సో ఆన్సర్ మనం ఆల్రెడీ బి అని చూసాం. ఓకే, సో సీజ్ ఫైర్ ఇస్ రూటెడ్, సో మనం ఇప్పుడు రీసెంట్ గా లెబనాన్ ఇంకా వి హావ్ సీన్ ద సీజ్ ఫైర్ బిట్వీన్ ద ఇజ్రాయెల్ అండ్ లెబనాన్ చూసాం కదా. సో ఈ సీజ్ ఫైర్ అనేది ఇట్ ఈస్ రూటెడ్ ఇన్ ద 2006 రెజల్యూషన్ విచ్ కాల్డ్ ఫర్ ద ఇజ్రాయలీ ట్రూప్స్ ఏదైతే ఉన్నాయో సదర్న్ లెబనాన్. సో 1701 రెజల్యూషన్ అదే కదా యుఎన్ రెజల్యూషన్. ఓకే, సో ఈ రెజల్యూషన్ మ్యాండేట్ ఏం చేస్తుంది అని అంటే, సో ఇట్ ఈస్ మ్యాండేటింగ్ ఫర్ ద విత్డ్రాల్ ఆఫ్ ఇజ్రాయెల్ ట్రూప్స్ ఫ్రమ్ ద సదర్న్ లెబనాన్ రీజన్. అండ్ ఆల్సో లెబనీస్ ఆర్మీస్ ఏవైతే ఉన్నాయో, సో డిప్లాయ్మెంట్ ఆఫ్ ది లెబనీస్ ఆర్మీస్ టు మానిటర్ ది హిజ్బుల్లా యాక్టివిటీస్. అండ్ ఆల్సో డిస్పైట్ ద రెజల్యూషన్ హిజ్బుల్లా స్ట్రాంగర్ అవుతూ వచ్చింది, అందుకే మనకి రీసెంట్ గా క్లాషెస్ చూస్తున్నాం. ఓకే, సో అందుకే డిస్ఆర్మ్ చేయాలి వాళ్ళని అనేది కూడా మనకి 1701 రెజల్యూషన్ లో భాగంగా ఉంటుంది. సో రీసెంట్ గా ఇజ్రాయలీ ప్రైమ్ మినిస్టర్ హీ హెస్ యాక్సెప్టెడ్ ద సీజ్ ఫైర్ బిట్వీన్ ద టూ కంట్రీస్. ఎందుకు, వాట్ వర్ ద రీజన్స్ దట్ వర్ సైటెడ్ బై హిమ్ అని అంటే, ఫోకస్ ఆన్ ఇరాన్. సో ఈ సీజ్ ఫైర్ ఏదైతే ఉంటుందో దిస్ విల్ అలౌ టు రీడైరెక్ట్ ది అటెన్షన్ ఆఫ్ ది ఇజ్రాయెల్ టువర్డ్స్ ది ఇరాన్ ని కౌంటర్ చేయడానికి వాళ్ళ అటెన్షన్ అనేది మళ్ళొచ్చు అని చెప్పేసి చెప్తున్నారనమాట. ఓకే, హిజ్బుల్లాకి సపోర్ట్ చేస్తున్నదే ఇరాన్ అనమాట. సో బేసిక్ గా ఇస్రాయల్ కేమో యుఎస్ఏ సపోర్ట్ చేస్తుంది, హిజ్బుల్లాకేమో సపోర్ట్ చేసేది ఇరాన్ అనమాట. సో వాళ్ళ యొక్క అటెన్షన్ ఇరాన్ వైపు మళ్ళొచ్చు అని చెప్పారనమాట. రీసప్లై రిసోర్సెస్, సో ఇజ్రాయలీ మిలిటరీ నీడ్స్ టు రిప్లెనిష్ రిసోర్సెస్ అండ్ మేనేజ్ గ్రోయింగ్ ఫెటిగ్ డ్యూ టు ఫైటింగ్ ఆన్ మల్టిపుల్ ఫ్రంట్స్. సో వీళ్ళు మల్టిపుల్ ఫ్రంట్స్, ఓకే, హిజ్బుల్లా వాళ్ళతో ఫైట్ చేస్తున్నారు లెబనాన్ లో, అండ్ గాజా హమాస్ వాళ్ళతో ఫైట్ చేస్తున్నారు. సో మల్టిపుల్ గ్రూప్స్ తో ఫైట్ చేయడం వల్ల రిసోర్సెస్ అనేవి రిప్లెనిష్ అయ్యాయి. సో డెఫినెట్ గా రిసోర్సెస్ ని గ్యాదర్ చేసుకోవడానికి కూడా వాళ్ళకి టైం కావాలి కాబట్టి సీజ్ ఫైర్ యాక్టివిటీ కండక్ట్ చేశామని చెప్పారనమాట. సో దే వాంట్ టు ఫోకస్ ఆన్ గాజా ఏరియా. ఓకే, సో ఐసోలేటింగ్ హమాస్ ఇన్ గాజా రిమైన్స్ అ ప్రయారిటీ ఫర్ దెమ్ ఫ్రమ్ ఇనిషియల్ టైమ్స్. ఓకే, అందుకే వాళ్ళు ఈ పర్టికులర్ మూవ్ తీసుకున్నారని చెప్పేసి కూడా రీజన్స్ అనేది కోట్ చేశారు. ఆల్రెడీ ఈ పర్టికులర్ ఏరియా గురించి జోగ్రఫికల్ లొకేషన్ లాస్ట్ క్లాస్ లో చూసాం కాబట్టి ఐ డోంట్ వాంట్ టు గో డీప్ ఇన్ టు దిస్ పర్టికులర్ టాపిక్ అగైన్. ఓకే, సో దట్ వాజ్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఐ హోప్ టుడేస్ ఆర్టికల్స్ తో మీకు ఎనఫ్ ఇన్ఫర్మేషన్ అనేది వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఐ హోప్ సో దిస్ వీడియో హాజ్ యాడెడ్ సమ్ వాల్యూ టు యువర్ నాలెడ్జ్ బేస్. నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ కలుద్దాం. అండ్ ఆల్సో వీడియో ఎండ్ చేసే ముందు మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, అండ్ ఆల్సో నా ఎఫర్ట్స్ ని రికగ్నైజ్ చేస్తే డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ క్లిక్ ద నోటిఫికేషన్ బెల్ ఐకాన్. ఓకే, so let's meet in the next class, Mary. Until then, take care, bye, and keep smiling.